అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా పేరెంట్స్. నేను పేరెంట్స్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి ఈ వీడియో అప్రాక్సిమేట్లీ ఒక 30 మినిట్స్ ఉండొచ్చు. దయచేసి చివరి దాకా చూడండి. అండ్ ఇతర సీఏ స్టూడెంట్స్ కి లేదా సీఏ చదువుతున్న స్టూడెంట్స్ కలిగినటువంటి మీ ఫ్రెండ్స్ కి కూడా, అంటే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ యొక్క పిల్లలు ఎవరైనా సీఏ చదువుతుంటే వాళ్ళకు కూడా ఇది షేర్ చేయండి. మీరు చూడండి ఎంత ఇంపార్టెంట్ అయితే నేను ఈ లైట్ నైట్ నా యొక్క షెడ్యూల్ ని అడ్జస్ట్ చేసుకొని మరి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను, గమనించండి. మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది. నౌ ఇట్ ఇస్ 10:38 మార్నింగ్. అప్రాక్సిమేట్లీ నేను 7 వచ్చానండి ఆఫీస్ కి. సో కంటిన్యూస్ గా ఎక్కడ రెస్ట్లెస్ గా వర్క్ చేస్తున్నాను. అయినా కూడా ఐ థాట్ ఇట్స్ రెలవెంట్ వన్, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ వన్. అందుకని రేపటికి కూడా నాకు పోస్ట్ పోన్ చేయడం ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ టు ఈవెన్ పోస్ట్ పోన్ ద సేమ్ టుమారో. ఈ రోజే ఫినిష్ చేయాలనే ఉద్దేశంతో స్టాఫ్ కూడా పాపం నాతో పాటు ఒక టీమ్ మెంబర్స్, ఒక 4 మెంబర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు ఈ రికార్డింగ్ కంప్లీట్ చేద్దామని. అలానే పేరెంట్స్ అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో ఇన్ వెర్నాకులర్ లాంగ్వేజ్ అండి, తెలుగు లాంగ్వేజ్ లో చేస్తున్నాను. సో దట్ మనకు ఉండేటువంటి మెజారిటీ పేరెంట్స్ దే విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఓన్లీ ఇన్ తెలుగు. సో అది అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను. సో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నానంటే చివరి దాకా చూడండి. మీ పిల్లలు సీఏ కంటిన్యూ అవ్వాలనుకున్నా చివరి దాకా చూడండి. మీ పిల్లలు సీఏ వద్దు, సీఎంఏ వెళ్ళాలనుకున్నా కూడా చివరి దాకా చూడండి. లేదు సీఏ సిఎంఏ 2 కోర్సులు వద్దు, వుడ్ లైక్ టు గో ఫర్ అన్ ఆల్టర్నేటివ్ కోర్స్ అనుకున్నా కూడా చివరి దాకా చూడండి. లెట్ మీ కంటిన్యూ. ఈ రోజు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ తో నేను స్టార్ట్ చేస్తాను. ఈ రోజు మార్నింగ్ నా నుండి ఒక స్టూడెంట్ అండ్ పేరెంట్ అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయ్యారు. ఈ రోజు వాళ్ళు నన్ను మీట్ అవ్వాలండి. ఈ రోజు అపాయింట్మెంట్ లిస్ట్ లో కూడా రాసుకున్నారు. నేను అపాయింట్మెంట్స్ లిస్ట్ మార్నింగ్ రాగానే అప్రాక్సిమేట్లీ 7:15 ఆ టైంకి నేను మా పిఏని అడిగాను, ఈ రోజు అపాయింట్మెంట్స్ లిస్ట్ ఇవ్వండి అని. తీస్తే పేరెంట్స్ అపాయింట్మెంట్స్ ఒక 4 ఉన్నాయి. సరే, దాంట్లో ఇందాక మేబీ ఆఫ్టర్నూన్ 1 PM ఆర్ 1:30 అడిగాను. నేను ముగ్గురే కలిసారు, ఇంకొకళ్ళు ఏమయ్యారు అని. నేను మా పిఏని అడుగుతా, మా పిఏ చెప్పినటువంటి ఆన్సర్ విని నేను స్టన్ అయ్యానండి. సార్ ఐ మేడ్ ఏ కాల్, ఆ పేరెంట్ కి ఫోన్ చేశాను సార్, ఆ స్టూడెంట్ కి కూడా ఫోన్ చేశాను నేను. ఈ రోజు వాళ్ళు కలవాలి, బట్ రేపు సండే కదా సార్, ఎల్లుండి కలుస్తారంట అని. రేపు సండే అయితే ఎల్లుండి కలవటం ఏంట్రా, అసలు వాళ్ళు ఎందుకు తీసుకున్నారు అపాయింట్మెంట్ అంటే, ఈ రోజు అడ్మిషన్ కోసం రావాలి సార్, దే సపోజ్ టు కమ్ టుడే. ఈ రోజు రిపోర్ట్ చేయాలి క్లాసెస్ కి, కానీ వాళ్ళ సాటర్డే కదా, రేపు ఎలాగో క్లాస్లో ఉండవు, వాళ్ళ అబ్బాయి ఈ 2 days కూడా ఇంట్లో ఉండి మండే వస్తానన్నాడండి సార్ అన్నాడు. చూసి నాకు చాలా జాలేసిందండి. ఆ స్టూడెంట్ మీద, పేరెంట్ మీద కాదు, నా మీద జాలేసింది. ఇలాంటి స్టూడెంట్స్ కి నేను క్లాసులు చెప్తున్నాను, ఇలాంటి స్టూడెంట్స్ కి నేను చదువు చెప్తున్నాను, ఇలాంటి స్టూడెంట్స్ నేను కలిసి వ్యాపారం చేస్తున్నానా, ఇలాంటి స్టూడెంట్స్ కలిసి నేను ట్రావెల్ చేస్తున్నానా. సో ఇదే యాటిట్యూడ్ ఉన్న ఫ్యాకల్టీ ఉంటారు, ఇదే యాటిట్యూడ్ ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారండి. పోయేది వాళ్ళు కాదు కదండి, మనం. వాళ్ళ గురించి పక్కన పెట్టేయండి, మీ భవిష్యత్తు మీకు ఇంపార్టెంట్. ఫ్యాకల్టీ ఎలా ఉంటే స్టాఫ్ అలా ఉన్నారు. సపోజ్ ఇదే యాటిట్యూడ్ టీచింగ్ స్టాఫ్ కో, నాన్ టీచింగ్ స్టాఫ్ కో ఉన్నారు, వాళ్ళకేం పోతుందండి, వాళ్ళ శాలరీ వాళ్ళకి వస్తుంది కదా. పోయేది మీది, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు. ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న పిల్లలకి నేను క్లాస్ చెప్పాలి అంటే నిజంగా నాకేదో శాపం లాగా అనిపించిందండి, నాకేదో పనిష్మెంట్ లాగా అనిపించింది. సో ఈ మాత్రం సీరియస్నెస్ లేకుండా వాళ్ళు సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్స్ ఎలా పాస్ అవుతారు? ఇదైనా బీకామ్ బిఎస్సి కోర్సులు అనుకున్నారా అండి? నిజంగా హానెస్ట్లీ అండి, స్వేర్, ప్రమాణం చేసి చెప్తున్నాను, నా ఫైనాన్షియల్ కెపాసిటీ, నా లైఫ్ లో నేను చూడకూడని కష్టాలు చూస్తున్నా. చిన్న చిన్న వాటికి కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది డబ్బు లేక. నేను నా పర్సనల్ విషయం చెప్తున్నానంటే 2012లో నేను కారు కొనుక్కున్నాను, స్కోడా సూపర్. ఆల్మోస్ట్ 10 years అయింది, రీప్లేస్ చేయాల్సిన సిచ్యువేషన్ అండి. అయినా కూడా అదే రిపేర్స్ చేయించుకుంటున్నాను. చిన్న చిన్న వాటికి కూడా, ఈవెన్ కార్ పక్కన పెట్టేసేయండి, ప్రొజెక్టర్స్ మార్చాలన్నా, ల్యాప్టాప్స్ మార్చాలన్నా, నేను వాడుతున్న ల్యాప్టాప్ 4 years అయిందండి, ఇది ఆల్మోస్ట్ 2 lakhs. మళ్ళీ కొనాలి అంటే కొత్త ల్యాప్టాప్ ఇప్పుడు లేదులే డబ్బు అని చెప్పి పాత ల్యాప్టాప్ తో అడ్జస్ట్ అవుతున్నాను. చిన్న చిన్న వాటికి కూడా అడ్జస్ట్ అవుతున్నాను నేను. ఫైనాన్షియల్స్ బాగోక, ఫైనాన్షియల్ కండిషన్ బాగోక, ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంది. నిజంగా అలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ లేకపోతే ఇలాంటి పిల్లలకి అసలు అడ్మిషన్ ఎందుకు ఇస్తానంటే, నా యాటిట్యూడ్ అది కాదు, నా డిసిప్లిన్ అది కాదు, నా ప్రయారిటీ అది కాదు. అంటే ఎవరు పడితే వాళ్ళకి క్లాసులు తీసుకొని, ఎవరు పడితే వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చేసి అలా అనే యాటిట్యూడ్ నాకు లేదు. సంపాదించాలనే యాటిట్యూడ్ ఉంది, కానీ ఎవరు పడితే వాళ్ళకి చదువు చెప్పి సంపాదించాలనే యాటిట్యూడ్ అయితే నాకు లేదండి. నా ప్రయారిటీ వేరు. ఈవెన్ మీరు కావాలంటే యూ జస్ట్ హ్యావ్ ఎంక్వైరీ విత్ మై స్టూడెంట్స్ అండ్ యూ హ్యావ్ అన్ ఎంక్వైరీ ఇన్ ద మార్కెట్ అండి. అదేంటంటే కట్ ఆఫ్ మార్క్ పెట్టి, ఇంటర్లో ఇన్ని మార్క్స్ వస్తే లేదా 10th క్లాస్లో ఇన్ని మార్క్స్ వస్తేనే అడ్మిషన్ ఇస్తానని చెప్పి కట్ ఆఫ్ మార్క్ పెట్టి మరీ అడ్మిషన్ తీసుకుంటానండి. అంటే తక్కువ మార్క్స్ వస్తాయి, నేను అనుకున్న బెంచ్ మార్క్ అంటే తక్కువ మార్క్స్ వస్తాయి 10th క్లాస్లో, నేను అనుకున్న బెంచ్ మార్క్ అంటే ఇంటర్మీడియట్ లో తక్కువ మార్క్స్ వస్తాయి, ఐ డినైడ్ గివింగ్ అడ్మిషన్. వద్దని చెప్తాను నేను, నా దగ్గర అడ్మిషన్ వద్దండి అని చెప్పి చాలా హంబుల్ గా చెప్తాను. అలా కండిషన్స్ పెట్టి అడ్మిషన్ తీసుకుంటాను నేను.
అలాంటిది ఈ పిల్లలు ఈరోజు శనివారం రావాలి అండ్ దే టుక్ ఎన్ అపాయింట్మెంట్ ఆల్సో. అడ్మిషన్ ఇవాళ రావాలి. సో వీళ్ళు సోమవారం వస్తారండి. ఈ రీజన్ ఏంటి? రేపు సెలవు కదా! సండే సెలవు కదండీ ఎలాగూ అని అంటే నాకు కోపం వేసింది. పేరెంట్ మీద కోపం వేసింది. పిల్లోడిని చూస్తే జాలేసింది. నన్ను చూస్తే ఇంకా జాలేసింది. ఇలాంటోళ్ళకి క్లాస్ చెప్పుకునే పరిస్థితికి వచ్చేసామా మనం? ఇలాంటోళ్ళకి అడ్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చేసామా మనం? యెస్, అబ్సల్యూట్‌లీ అండి. ఇలాంటోళ్ళకి అడ్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చేసామా మనం అని చెప్పి నన్ను చూసి నాకే జాలేసింది. ఏంటంటే ఇది ఎలాంటి కోర్స్ అనుకున్నారు? ఇలాంటి కోర్స్ అంటే సీఏ లాంటి కోర్సు, సీఎంఏ లాంటి కోర్స్‌లో ఇలాంటి అటిట్యూడ్ ఉంటే క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉందంటారా? నో, 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 నాట్ అట్ ఆల్ అండి. నాకు తెలుసు ఒక పేరెంట్‌గా మీకు తెలియకపోవచ్చండి. నాకు తెలిసి ఈ కోర్స్‌లో ఉండే డెప్త్ ఏంటి? ఈ కోర్స్‌లో ఉండేటువంటి ఛాలెంజెస్ ఏంటి? ఈ కోర్స్‌లో ఉండే డిఫరెన్స్ ఏంటి? నేను చాలా సార్లు కొన్ని వందలాది వేదికల మీద నేను స్టూడెంట్స్‌ని అడ్రెస్ చేసి ఉంటానండి. అండ్ కొన్ని వేలాది సెషన్స్‌లో నేను మాట్లాడుంటాను. వేలాది సెషన్స్‌లో. అన్ని చోట్ల ఒకటే చెప్తాను. సీఏ కోర్స్ ఈస్ నాట్ ఎ డిఫికల్ట్ కోర్స్. సీఏ కోర్స్ ఈస్ ఎ డిఫరెంట్ కోర్స్. ఇది డిఫికల్ట్ కోర్స్ కాదు, డిఫరెంట్ కోర్స్. దీనికి ప్రయారిటీస్ వేరుగా ఉండాలి. దీని ప్రిపరేషన్ వేరుగా ఉండాలి. దీనికి యాటిట్యూడ్ వేరుగా ఉండాలి. అలా ఉంటేనే ఇది క్వాలిఫై అవుతాం. రిమెంబర్, ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ కోర్స్, ఇట్స్ ఎ డిఫరెంట్ కోర్స్. హ్యాడ్ ఇట్ బీన్ ఎ డిఫికల్ట్ కోర్స్, ఐ వుడ్ నాట్ క్వాలిఫైడ్ అండి. నిజంగా అది అంత డిఫికల్ట్ కోర్స్ అయితే నాలాంటి స్టూడెంట్స్ పాస్ అయ్యేవాళ్ళు కాదండి. నేను క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ కాదు, ర్యాంకర్ కాదు, స్టేట్ టాపర్ కాదు, డిస్ట్రిక్ట్ టాపర్ కాదు, స్కూల్ టాపర్ కూడా కాదండి. I was an above average student while I was a student of schooling. సో ఇంటర్‌లో కానీ, స్కూల్‌లో కానీ నేను ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అండి. బిలో యావరేజ్ అయితే కాదు, అబోవ్ యావరేజ్. బట్ ఐ క్వాలిఫైడ్ మై సీఏ ఎగ్జామినేషన్స్. నాతో పాటు ప్రకాష్ క్వాలిఫైడ్, నా బ్రదర్, నా వైఫ్ రాధా క్వాలిఫై అయిందా. ముగ్గురు మా ఫ్యామిలీలో మేము చూసాం కదండీ. మీ ఎవ్వరం కూడా బ్రిలియంట్ స్టూడెంట్స్ అయితే కాదు. మీ ఎవ్వరం కూడా బ్రిలియంట్ పర్ఫార్మర్స్ అయితే కాదు. మేము క్వాలిఫై అయ్యాం. అఫ్‌కోర్స్ అప్పుడు క్వెషన్ పేపర్స్‌కి, ఇప్పుడు క్వెషన్ పేపర్స్‌కి చాలా తేడా ఉంది. కానీ అప్పుడు ఫెసిలిటీస్‌కి, ఇప్పుడు ఫెసిలిటీస్ కూడా చాలా తేడా ఉంది కదండీ. ఐ డూ అగ్రీ. ఇప్పుడు క్వెషన్ పేపర్స్ అంతకంటే ఛాలెంజింగ్‌గా ఉన్నాయి. అంటే 20 ఇయర్స్ బ్యాక్ నేను రాసినప్పటికంటే ఇప్పుడు క్వెషన్ పేపర్ చాలా ఛాలెంజింగ్‌గా ఉన్నాయి. కానీ 20 ఇయర్స్ బ్యాక్ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయండి? మీరు క్వెషన్ పేపర్ ఒకటే కంపేర్ చేస్తారా? ఫెసిలిటీస్ ఏం కంపేర్ చేయరా? రిసోర్సెస్ ఏమున్నాయి? మెటీరియల్స్ ఏమున్నాయి? ఈ ఆన్‌లైన్ రిసోర్సెస్ ఎన్ని వస్తున్నాయి ఈ రోజున? ఎన్ని మెటీరియల్స్ అందుబాటులో ఉంటాయి? ఇవేమి ఉన్నాయి మాకు? దోస్ డేస్ మాకు ఇలాంటి ఫెసిలిటీస్ ఏం లేవండి. మీ ఒక్కలే కాదు క్వాలిఫై అయింది. మాతో పాటు కొన్ని వందలాది మంది క్వాలిఫై అయ్యారు. ఆ మాటకొస్తే కొన్ని వేలాది మంది పాస్ అయ్యారు. సో కావాల్సింది ఏంటి? సీఏ కోర్స్ ఇట్స్ ఎ డిఫరెంట్ కోర్స్. ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ కోర్స్. ఐ స్టాండ్ ఫర్ దిస్ స్టేట్మెంట్ అండి. చివరిదాకా నేను ఇదే స్టేట్మెంట్ కట్టుబడి ఉంటాను. ఓకే, లెట్ మీ కంటిన్యూ అండి. సో ఇలాంటి స్టూడెంట్ నాకు ఏమాత్రం అవకాశం ఉన్నా అసలు ఆ స్టూడెంట్‌కి అడ్మిషన్ ఇవ్వకూడదని ఉంది అండి. బట్ మనసులో ఒకటుంది. బట్ చేయలేకపోతున్నాను. అలాంటి స్టూడెంట్స్ కూడా అడ్మిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఐ యామ్ కంపెల్డ్ టు డూ ఇట్. 18 మంత్స్ అయిందండి కొన్ని క్యాంపస్‌లో లాక్ ఓపెన్ చేసి. కానీ రెంట్ కడుతున్నా. 18 మంత్స్ అయింది కొన్ని క్యాంపస్‌లో రెంట్ ఓపెన్ చేసి. రెంట్ కడుతున్నా. సారీ, లాక్ ఓపెన్ చేసి. అయినా రెంట్ కడుతున్నా. కొన్ని క్యాంపస్‌లో ఏంటి 18 మంత్స్‌లో నేను ఫిజికల్‌గా క్యాంపస్‌లో వాడింది లాస్ట్ ఇయర్ సంక్రాంతి. లాస్ట్ ఇయర్ కూడా కాదండి. ఈ ఇయర్ సంక్రాంతి జనవరి 18 నుంచి ఏప్రిల్ 20 దాకా అంతే. అంటే ఔట్ ఆఫ్ 18 మంత్స్ 15 మంత్స్ అది ఐడిల్‌గా ఉంది. రెంట్ ఎంత కడుతున్నా? 18 మంత్స్ రెంట్ కట్టా. యూజ్ చేసుకుని 3 మంత్సే. మళ్ళీ ఎప్పుడు యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేసామండి? ఈ ఆగస్టు, సెప్టెంబర్. ఓకే, లెట్ మీ కంటిన్యూ అండి. ఎవరైతే ఈ సీఏ ఫౌండేషన్ ఫెయిల్ అయ్యి సీఎంఏ ఫౌండేషన్ పాస్ అయ్యారో ముందుగా వాళ్ళ గురించి ఒక పాయింట్ మీరు షేర్ చేసుకోవాలండి. ఎవరైతే సీఎంఏ ఫౌండేషన్ పాస్ అయ్యారండి, వాళ్ళు సీఎంఏ ఇంటర్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత, సీఎంఏ ఇంటర్ పాస్ అయిన తర్వాత దే కెన్ అవైల్ అన్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ సీఏ ఫౌండేషన్ అండి. అంటే ఎవరైతే ఇప్పుడు సీఎంఏ ఫౌండేషన్ పాస్ అయ్యారో వాళ్ళు కనుక సీఎంఏ ఇంటర్ రాసేసి పాస్ అయితే, సీఎంఏ ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి సీఏ ఫౌండేషన్ రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జంప్షన్. వాళ్ళని డైరెక్ట్ ఎంట్రీ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఈ వీడియో నేను రికార్డ్ చేస్తుందండి సెప్టెంబర్ 25, 2021 అండి. సపోజ్ సీఏ ఫౌండేషన్ పాస్ అవ్వలేదు, సీఎంఏ ఫౌండేషన్ పాస్ అయిపోయాడు. సో స్టూడెంట్ సీఎంఏ ఇంటర్ ఎప్పుడు రాయొచ్చు? జూన్ 2022లో రాయొచ్చు. రిజల్ట్ ఆగస్ట్ 2022 కల్లా వచ్చిద్దండి. సీఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ అంటే ఆగస్ట్ 2022 31st అండి. 31st of August 2022. బై దట్ టైమ్ రిజల్ట్స్ విల్ బి డిక్లేర్డ్ ఫర్ సీఎంఏ ఇంటర్. సో ఎవరైతే సీఎంఏ ఇంటర్ ఆగస్ట్ 2022లో పాస్ అవుతారో వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసి డైరెక్ట్ ఎంట్రీ కింద సీఏ ఇంటర్ ఎగ్జామినేషన్ కి అప్లై చేసుకోవచ్చు లేదా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వీళ్ళెప్పుడు సీఏ ఇంటర్ రాయొచ్చు? మే 2023. అలా కాకుండా స్టూడెంట్ సీఏ ఫౌండేషన్ పై ఫెయిల్ అయ్యాడు, సీఎంఏ ఫౌండేషన్ పాస్ అయ్యాడు, లేదు నీ సీఏ ఫౌండేషన్ కూడా రాయాల్సిందే, పాస్ అవ్వాల్సిందే అని మొండిగా చేశాడు అనుకోండి.
అప్పుడు ఎలా ఉంటాయి కూడా చెప్తాను కోర్స్ ఆఫ్ యాక్షన్. సో సిఏ ఫౌండేషన్ మళ్ళీ రాయాలి. ఎప్పుడు రాస్తారు? డిసెంబర్ 2021. సో వీళ్ళు పాస్ అయితే కనుక సిఏ ఇంటర్ అటెంప్ట్ ఎప్పుడు వచ్చింది? నవంబర్ 2022. సో నేను చెప్పిన ఫస్ట్ ప్రొసీజర్ లో డైరెక్ట్ ఎంట్రీ అంటారు. సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. ఆ ప్రొసీజర్ లో మే 2022కి సిఏ ఇంటర్ అటెంప్ట్ వచ్చింది. అలా అవుతుంది. నేను సిఏ ఫౌండేషన్ రాస్తాను అనుకుంటే కనుక ఈ ప్రొసీజర్ లో సిఏ ఇంటర్ అటెంప్ట్ అంటే మే 2023లో అటెంప్ట్ వచ్చింది. అలా అవుతుంది. నేను సిఏ ఫౌండేషన్ రాయాల్సిందే, రాస్తాను అని అంటే కనుక సిఏ ఇంటర్ అటెంప్ట్ అంటే నవంబర్ 2022లో వచ్చింది. అంటే ఒక 6 months గ్యాప్ ఉంటుంది. సో మీరు నన్ను అడ్వైస్ అడిగితే, అడగకుండా ఉచితంగా సలహా ఇవ్వకూడదని అంటారు కదా, బట్ నా పిల్లలు అనుకొని చెప్పి నేను సలహా ఇస్తున్నానండి. మీరు నన్ను అడ్వైస్ అడిగితే సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయ్యి సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇక సిఏ ఫౌండేషన్ రాయండి. ఎప్పుడు ఒకసారి ఫెయిల్ అయితే, 2 సార్లు ఆల్రెడీ ఫెయిల్ అయ్యాం సార్ అంటే ఇక ప్రయత్నం చేయొద్దు. డైరెక్ట్లీ యూ గో టు సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్. లాస్ట్ స్టేట్మెంట్ మళ్ళీ రిపీట్ చేస్తానండి. సో సిఏ ఫౌండేషన్ ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాం, తప్పేం లేదండి, ఇంకోసారి రాయొచ్చు. అలాంటి కోర్స్, అంత వర్త్ ఉన్న కోర్స్ రాయండి. ఆల్రెడీ 2 times రాసాం సార్ సిఏ ఫౌండేషన్, కానీ ఫెయిల్ అయ్యాం, ప్లస్ సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయిపోయాం. అలాంటప్పుడు ఇక టైం వేస్ట్ చేసుకోవద్దండి. సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయ్యారు కాబట్టి సిఎంఏ ఇంటర్ జాయిన్ అయిపోండి. సిఎంఏ ఇంటర్ పాస్ అయిన తర్వాత సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసి సిఏ ఇంటర్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. టైం వేస్ట్ చేసుకోవద్దు. మళ్ళీ సిఏ ఫౌండేషన్ రాయద్దు. మూడవది, సార్ సిఏ ఫౌండేషన్ 2 times ఫెయిల్ అయ్యాం, సిఎంఏ అసలు రాయలేదు, మా పరిస్థితి ఏంటి చెప్తానండి. ఇదే వీడియోలో మీకు మీ పరిస్థితి ఏంటో కూడా చెప్తాను. దాన్ని కూడా అడ్రస్ చేస్తాను, దాన్ని కూడా అటెండ్ అవుతాను. నేను చెప్పేది కన్విన్సింగ్ గా ఉంటేనే నమ్మండి. లేదు కన్విన్సింగ్ గా ఉంది, మోహన్ గారు మాటలు చెప్పేస్తారు అని మీకు అనిపిస్తే, మీకు కన్విన్సింగ్ గానే ఉంది, బట్ మోహన్ గారు మాటలు చెప్పేస్తారు అని మీకు అనిపిస్తే, ఈ వీడియో ఈ కోర్సు గురించి బాగా అవగాహన ఉన్నటువంటి ఇంకెవరికైనా షేర్ చేసి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోండి. ఏ సిఏ ఫైనల్ స్టూడెంటో, లేదా సిఏ పాస్ అయిన ఒక కాస్ట్ చార్టర్డ్ అకౌంటెంటో, సిఎంఏ పాస్ అయిన కాస్ట్ అకౌంటెంటో వీడియో షేర్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. తప్పే ఉంది. థర్డ్ పార్టీ ఒపీనియన్ అండి. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఎంతో రెప్యుటేషన్ ఉన్న డాక్టర్ అయి, మనకు కావాలంటే సెకండ్ ఒపీనియన్ తీసుకో. అలానే నా గురించి లేదా నేను చెప్పిన ఈ ఈ వీడియో గురించి నేను ఏదైతే ఎక్స్ప్రెస్ చేశానో ఈ వీడియోలో, దీని గురించి సెకండ్ ఒపీనియన్ తీసుకోమని చెప్తున్నాను నేను. ఓకే, లెట్ మీ కంటిన్యూ అండి. నిన్న రిజల్ట్ ఏదైతే వచ్చిందో, సిఏ ఫౌండేషన్ రిజల్ట్ వచ్చేసింది, సిఏ ఫైనల్ వచ్చేసింది, సిఏ ఇంటర్ రిజల్ట్ వచ్చిందండి. హానెస్ట్లీ అండి, ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల రిజల్ట్ తగ్గిన మాట నిజం. కానీ లెట్ మీ కంటిన్యూ అండి. కానీ సిఏ ఫైనల్, సిఏ ఇంటర్ ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల తక్కువ ఎఫెక్ట్ పట్టడం జరిగిందండి కంపేర్ టు సిఏ ఫౌండేషన్. అంటే సిఏ ఫౌండేషన్ రిజల్ట్ చాలా దారుణంగా ఎఫెక్ట్ అయింది ఆన్లైన్ క్లాసెస్ వల్ల. సిఏ ఇంటర్ అండ్ సిఏ ఫైనల్ దీంతో కంపేర్ చేస్తే తక్కువ ఇంపాక్ట్ అవటం జరిగింది, తక్కువ ఎఫెక్ట్ అవటం జరిగింది. అంటే ఏంటో చెప్తాను. సపోజ్ సిఏ ఫైనల్ చదివే పిల్లోడిని ఒక 7th క్లాస్ పిల్లోడు లేదా 9th క్లాస్ స్టూడెంట్ పక్కన కూర్చోబెడితే ఏం మానిటరింగ్ లేకపోయినా సిఏ ఫైనల్ చదివేస్తాడు స్టూడెంట్. ఎందుకంటే వాడికి బాధ్యత తెలుసు, కష్టాలు తెలుసు, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ డిసిప్లిన్. అదే 8th క్లాస్ 9th క్లాస్ పిల్లడు, ఇంటర్మీడియట్ స్టూడెంట్, వీళ్ళకే ఉంటుందండి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. తట్టు చేతిలో ఒక బాంబు ఇచ్చాం. ఏంటి ఆ బాంబు పేరు? సెల్ ఫోన్. ఆన్లైన్ క్లాసెస్ అనే పేరుతో ఇచ్చాం. ప్లస్ ఇంట్లో ఖాళీగా ఉన్నారు కదా, వీళ్ళకి పుస్తకాలు చదవటం అనే అలవాటు లేదు. పుస్తకాలు అంటే కామర్స్, అకౌంట్స్, మ్యాథ్స్ కాదండి, జనరల్ బుక్స్. ఆ అలవాటు లేదు. చుట్టాల ఇంటికి వెళ్ళరు, అమ్మా నాన్నతో మాట్లాడరు, అమ్మమ్మ తాతయ్యతో మాట్లాడరు, అమ్మమ్మ నాయనమ్మతో మాట్లాడరు, వాళ్ళ ఇంటికి వెళ్ళరు. ఫన్ ఎక్కడికైనా ఏదైనా ఉందా అంటే వాళ్ళకి టైం పాస్ ఒకటే, చాటింగ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, ఇవే. లేదా వీడియో గేమ్స్. ఇవేవో ఆఫ్లు అనుకుంటున్నారు. నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, ఫేస్బుక్ అకౌంట్ ఉంది, ట్విట్టర్ అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్ లేదు. ఆస్తి అంటే బ్యాంక్ అకౌంట్, ఇవి కాదు. ఇవేవో ఆస్తులు అనుకుంటున్నారు వీళ్ళు. ఇన్నోసెన్స్ అండి. కోపం కూడా ఒక్కోసారి కోపపట్టడం కూడా తప్పు అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. ఇన్నోసెన్స్, అమాయకత్వం. చూడండి, సిఏ ఇంటర్ పిల్లలు, సిఏ ఫైనల్ పిల్లలు కాస్త బాధ్యత కలిగిన పిల్లలు. అంటే వాళ్ళ వయసు వాళ్ళకి ఆ బాధ్యత తెచ్చింది, ఆ వయసు వాళ్ళకి ఆ మెచ్యూరిటీ తెచ్చింది. సిఏ ఫైనల్, సిఏ ఇంటర్ రిజల్ట్స్ అంటే ఈ ఆన్లైన్ వల్ల తక్కువ ఇంపాక్ట్ అయినాయి. బాగా దారుణంగా ఇంపాక్ట్ అయిందండి ఈ 10th క్లాస్, ఇంటర్మీడియట్, సిఏ ఫౌండేషన్ లాంటి రిజల్ట్స్. ఈవెన్ ఈసారి ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కానీ, ఎంసెట్ రిజల్ట్స్ కానీ, ఈవెన్ నీట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కూడా డిస్కరేజింగ్ గానే ఉందండి. కావాలంటే ఆ కోచింగ్ సంస్థలను అడగండి. ఎవరైతే ఈ ఎంసెట్, ఐఐటి, నీట్ ఎంట్రన్స్ ఇచ్చారో వాళ్ళని అడగండి, చెప్తారు మీకు. సో నీట్, ఐఐటి, ఎంసెట్ దీంతో సమానమైన పరీక్ష లేదా
సమానమైన పరీక్ష కాకపోయినా అటువంటి పరీక్ష ఏంటి? సిఏ ఫౌండేషన్. సో అంటే నా కంక్లూషన్ ఏంటంటే, పెద్ద పిల్లలు మనం మానిటరింగ్ లేకపోయినా చదివేశారు. ఎవరా పెద్ద పిల్లలు? సిఏ ఫైనల్ స్టూడెంట్స్ కానీ, సిఏ ఇంటర్ స్టూడెంట్స్ కానీ, లేదా సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్ స్టూడెంట్స్. కానీ ఈ ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు చూసారా? ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ చదివేవాళ్ళు, లేదా ఎంపీసీ బైపీసీ అయిపోయి సిఏ ఫౌండేషన్ మాస్టర్ మైన్స్ లో జాయిన్ అయిన వాళ్ళు, వీళ్ళు మాత్రం ఆ మెచ్యూరిటీ లెవెల్ చూపించడంలో పూర్తిగా విఫలమయ్యారండి. ఎక్సెప్ట్ కొంతమంది స్టూడెంట్స్. కొంతమంది స్టూడెంట్స్ ఆన్లైన్ లో ఉన్నా కూడా దున్నేశారు ఎగ్జామ్. వాళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నోళ్ళండి, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. హానెస్ట్లీ అండి, అస్వేర్ ప్రమాణం చేసి చెప్తున్నా, ఇలా అద్భుతమైన మార్కులు సిఏ ఫౌండేషన్ లో ఆన్లైన్ లో ఉన్నా కూడా వచ్చినాయి చూసారా? అవి మా మార్కులు కాదంటే వాళ్ళు చదువుకుంటే వచ్చిన మార్కులు. చదువుకుంటే వచ్చిన మార్కులు. వాళ్ళు చదువుకున్నారు. మిగతా అందరికి చదువు చెప్పాం, వాళ్ళు చదవలే. వీళ్ళం చదువు చెప్పాం, వీళ్ళకి కూడా చదువు చెప్పాం, బట్ వీళ్ళు చదువుకున్నారు. తేడా అది. ఇప్పుడు 362 మార్క్స్ వచ్చినాయండి, ఆల్ ఇండియా టాపర్ సిఏ ఫౌండేషన్ పూజిత. అలానే 352 నిఖిల్ అని చెప్పి రాజమండ్రి బ్రాంచ్ స్టూడెంట్. వీళ్ళకి చదువు చెప్పాం, ఫెయిల్ అయిన వాళ్ళకి చదువు చెప్పాం. ఫెయిల్ అయిన వాళ్ళు లైట్ తీసుకున్నారు, చదువుకోలే. సారీ, మేము చదువు చెప్పాం, వాళ్ళు చదవలేదు. లేదా చదివారు కానీ సీరియస్ గా చదవలేదు. ఈ 362, 352, 340 ఇలాంటి స్థాయిలో మార్కులు వచ్చిన వాళ్ళంటే వాళ్ళు చదివారు. వాళ్ళు చదివారు కాబట్టి మార్కులు వచ్చినాయి తప్ప అది మా రిజల్ట్ కాదు. హానెస్ట్లీ 330 అండ్ అబోవ్ మనకు కావాల్సిన 200 అండి. 330 అండ్ అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు నియర్ అబౌట్ 80 to 100 స్టూడెంట్స్ ఉన్నారండి. మరి వాళ్ళకి ఎలా వచ్చినాయండి మార్కులు? వాళ్ళు ఫాలో అయింది ఇదే మెటీరియల్గా, వాళ్ళకి చెప్పిన గురువులు కూడా వీళ్ళేగా, వాళ్ళు జాయిన్ అయింది కూడా ఇదే ఇన్స్టిట్యూట్ కదా, వాళ్ళు రాసిన ఎగ్జామ్ పేపర్స్ కూడా ఇయ్యేగా. మీరు అనొచ్చు, సార్ గుంటూరులో స్పెషల్ బ్యాచెస్ ఉంటాయి, టాపర్స్ బ్యాచెస్ ఉంటాయి. రాజమండ్రిలో ఏం టాపర్ బ్యాచ్ ఉందండి? మరి 352 అవుట్ ఆఫ్ 400 వచ్చినాయి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. నేను ఒప్పేసుకున్నానండి, ప్రెస్ మీట్ లోనే ఒప్పేసుకున్నాను. 362 ఆల్ ఇండియా టాపర్. ఆ రిజల్ట్ ఒక క్రెడిట్ మాది కాదు, అబ్సల్యూట్లీ స్టూడెంట్ ఒక క్రెడిట్. మేము క్రెడిట్ తీసుకోవాలంటే ఫెయిల్యూర్ కూడా మా క్రెడిట్ అని మేము ఒప్పుకోవాలి. ఆ ఫెయిల్యూర్స్ మా క్రెడిట్ కాదు, బట్ ఆల్ ఇండియా టాపర్ మాత్రం మా క్రెడిట్ అంటే అది కరెక్ట్ కాదు కదంటే, డబుల్ స్టాండర్డ్స్. సో నా కంక్లూషన్ అదే అండి, వాళ్ళు చదువుకున్నారు, మంచి మార్కులు తెచ్చుకున్నారు. మన పిల్లలు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు చదవలేదు, సీరియస్ గా చదవలేదు, అందుకనే ఫెయిల్ అయ్యారు. ఇది వినటానికి కష్టంగా ఉన్నా, ఒప్పుకోవడానికి మీకు కష్టంగా ఉన్నా, అది నిజం కాదంటారా? ఓకే, లెట్ మీ కంటిన్యూ అండి. సో ఇదే ఆన్లైన్ క్లాస్ లో సిఏ ఇంటర్, సిఏ ఫలితాలు అయితే దెబ్బకొట్టలేదు, డ్యామేజ్ చేయలేదు, లేదా డ్యామేజ్ చేసిన అతి కొద్దిగా డ్యామేజ్ చేసింది. బట్ సిఏ ఫౌండేషన్ ఫలితాలు మాత్రం డివాస్టింగ్ అంటారు చూసారా, ఏదో తుఫాన్ వస్తే అల్లకల్లోలంగా ఉంది, అలాంటి రిజల్ట్స్ సిఏ ఫౌండేషన్ లో వచ్చినాయి. పిల్లలు చదవలేదు అంటే, పిల్లలు ఫెసిలిటీస్ ఉంటే చదువుకుంటారని పేరెంట్స్ అనుకుంటున్నారు, కానీ కాదు. ఈ రిజల్ట్ ఒకటైతే నిజంగా ఎస్టాబ్లిష్ చేసింది ఏంటో తెలుసా? ఈ రిజల్ట్ పిల్లలకి ఫెసిలిటీస్ ఉంటే చదువుకోరు, మానిటరింగ్ ఉంటే చదువుకుంటారు. కావాల్సిన ఫెసిలిటీస్ కాదు, మానిటరింగ్. కావాల్సిన ఫెసిలిటీస్ కాదు, మానిటరింగ్. మనందరం అనుకుంటున్నాం అంటే పిల్లలకి ఫెసిలిటీస్ ఉంటే చదువుకుంటారు అనుకున్నాం. కాదు, క్లియర్ గా అర్థమైపోలా, మానిటరింగ్ ఉంటే చదువుకుంటారు. మీకు ఎవిడెన్స్ గా ఇంకోటి చెప్తానండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, సిఏ ఇంటర్ రిజల్ట్స్ అండ్ సిఏ ఫైనల్ రిజల్ట్స్ ఆర్ లీస్ట్ ఎఫెక్టెడ్ కంపేర్ టు ద రిజల్ట్స్ ఆఫ్ సిఏ ఫౌండేషన్ అని మీకు ఎగ్జాంపుల్ తో సహా చెప్తాను. ఇదే ఫలితాలు సెప్టెంబర్ 2021 లో వచ్చినటువంటి ఫలితాల్లో అంటే సిఏ ఇంటర్ తీసుకుంటే ఎగ్జాంపుల్, సిఏ ఇంటర్ ఈజీనా, సిఏ ఫౌండేషన్ ఈజీ అండి? ఎస్, యు ఆర్ రైట్. సిఏ ఇంటర్ కష్టం కదండి, సిఏ ఫౌండేషన్ ఈజీ కంపేర్ టు సిఏ ఇంటర్. అలాంటిది ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్ చూస్తే దీంట్లో దాచిపెట్టేది ఉంది, అఫీషియల్ గా వెబ్సైట్ లో ఉంది, ICAI.org వెబ్సైట్ లో ఉంది చూడండి, దీంట్లో దాచిపెట్టేది ఉంది. మా వాళ్ళు వేరుగా చెప్పిన నమ్మకం. ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్ అంటే సిఏ ఫౌండేషన్ సెప్టెంబర్ 2021 రిజల్ట్స్ 25% అండి. అది మాస్టర్ మైండ్స్ ఒక రిజల్ట్ కాదండి, దేశం మొత్తం అన్ని ఇన్స్టిట్యూషన్స్ కలిపి 25% అండి. వెరస్ సిఏ ఇంటర్ అండి, గ్రూప్ 1 అప్రాక్సిమేట్లీ 30%, గ్రూప్ 2 అప్రాక్సిమేట్లీ 22%. ఏది కష్టం అసలు? సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ కంపేర్ చేయగలమా అండి? ఏది కష్టం? ఖచ్చితంగా సిఏ ఇంటర్ కష్టం అండి. సిఏ ఫౌండేషన్ కంటే డబల్ ఉంటుంది సిఏ ఇంటర్. కానీ సిఏ ఫౌండేషన్ కంటే రిజల్ట్ ఎందుకు బాగుంది సిఏ ఇంటర్లో? ఈవెన్ సిఏ ఫైనల్ రిజల్ట్ కూడా బాగుంది, న్యూ సిలబస్ రిజల్ట్ అద్భుతంగా ఉంది సిఏ ఫైనల్. ఎందుకు అని అంటే ఒకటే రీజన్, వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ గా చదువుకున్నారు. మన పిల్లలు సిఏ ఫౌండేషన్ పిల్లలు చిన్న పిల్లకాయలు కదా, ఎంట పడితే కానీ చదవరు. ఆ మెచ్యూరిటీ వాళ్ళకి ఇంకా రాల. అందుకనే మీరు బాధపడుతున్నారు, మీరు బాధపడటం కాదు, షేమ్ గా ఫీల్ అవుతున్నారు. మాకు షేమ్ గా ఉంది. ఇప్పుడు తను 362 ఆల్ ఇండియా టాపర్, అయినా మాకు సంతోషంగా లేదు. 352 అద్భుతమైన మార్కులు, 330 అండ్
330 అండ్ అబౌవ్ 330 వచ్చిన వాళ్ళు దాదాపు 80 నుంచి 100 మంది ఉన్నారు. సంతోషం లేదండి, హానెస్ట్లీ నాకైతే సంతోషంగా లేదు. ఎందుకంటే అండి, నేను గతంలో సిఎఫ్ అండ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ 2020 ప్రణీత్కి వచ్చినప్పుడు కూడా ఈటీవీ వాళ్ళు వస్తే, ఇప్పటికీ మీరు యూట్యూబ్లో ఉంటుంది చూడండి, ఈటీవీ ఇంటర్వ్యూ అండి ప్రణీతే చెప్పాడు, మాస్టర్ మైన్స్ చదివాను నేను, మాస్టర్ మైన్స్ కి క్రెడిట్ వెళ్తుందని. ఆ తర్వాత నన్ను అడిగినా కూడా నేను చెప్పాను, లేదండి మాస్టర్ మైన్స్ కి వెళ్ళదు ఆ క్రెడిట్. అతను హంబుల్ గా చెప్తున్నాడు, హంబుల్ గా తను మా గ్రాటిట్యూడ్ గా మా పేరు చెప్తున్నాడు. కాదు, తనకి కోచింగ్ ఇచ్చిన గురువులు ఇది కాదు, మాది కూడా కాదు ఆ క్రెడిట్. ప్రణీత్ చదువుకున్నాడు, ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది అంతే. తనకు కోచింగ్ ఇచ్చిన గురువుల్ని మాస్టర్ మైన్స్ ఈ క్రెడిట్ అని మనం క్లెయిమ్ చేస్తే, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మాదే బాధ్యతను తీసుకోవాలి కదా మరి. సో నేను అప్పుడు చెప్పలా మాస్టర్ మైన్స్ క్రెడిట్ అని. ఇప్పుడు సిఏ ఫౌండేషన్ 362 మార్క్స్ ఆల్ ఇండియా టాపర్ అని చెప్పి అనుకుంటున్న పూజితారెడ్డి, ఆమె రిజల్ట్ కూడా మా క్రెడిట్ అని నేను చెప్పలేదండి. సరే, అట్ ద అవుట్ సెట్ ఏంటంటే, సిఏ ఇంటర్ సిఏ ఫైనల్ రిజల్ట్ కంటే సిఏ ఫౌండేషన్ రిజల్ట్ ఎందుకు తగ్గింది అంటే, రీజన్ ఒకటి, వీళ్ళు ఇమ్మెచ్యూరిటీ, కిడ్డిష్ మెంటాలిటీ. వెంట పడితే చదువుతారు, మానిటరింగ్ చేస్తే చదువుతారు, వాళ్ళ ఏజ్ అలాంటిది. నెక్స్ట్ అండి, ఇప్పుడు ఇంకొక ఎనాలిసిస్ ఇస్తాను, మీరు ఈవెన్ యూ కెన్ ఫైండ్ ద సేమ్ ఎనాలిసిస్ ఇన్ ఐసిఏ వెబ్సైట్ అండి. సిఏ ఇన్స్టిట్యూట్ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు చెక్ చేసుకోవచ్చు, ICAI.org. అదేంటంటే జనవరి 2020, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ అండి, జనవరి 2020 సబ్జెక్ట్ టు కరెక్షన్, సిఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్ అంటే 45. మరి ఇప్పుడు 25కి వచ్చేసింది ఏంటి తేడా? జనవరి 2020 అంటే కరోనా లేదు, ఆన్లైన్ క్లాసులు లేవు, ఆఫ్లైన్ క్లాసెస్, ఫిజికల్ బ్యాచెస్. వెరాస్ ఇప్పుడు వచ్చేసరికి ఆన్లైన్ క్లాసెస్ లో వచ్చినటువంటి పాస్ పర్సెంటేజ్ ఎంత? 25 ఆల్ ఇండియా. మాస్టర్ మైన్స్ లో ఇంతకంటే ఎక్కువ ఉంటుంది. మాస్టర్ మైన్సే కాదండి, మాలాగా కేర్ తీసుకునే చాలా కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ లో 40, 50, 60 ఆ రేంజ్ లోనే ఉంటుంది పాస్ పర్సెంటేజ్. కానీ ఎప్పుడు ఇంతకంటే ఎక్కువ ఉండేది. ఈవెన్ మాస్టర్ మైన్స్ లో కూడా ఎప్పుడు ఇంతకంటే ఎక్కువ ఉండేది. సో జనవరి 2020లో ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్ 45% ఉంటే, ఇప్పుడు సెప్టెంబర్ 2021 ఎందుకు 25% వచ్చింది? సిలబస్ ఏం మారలేదే, సేమ్ వాజ్ సిలబస్. ఎందుకంటే ఆన్లైన్. ఒక రీజన్ ఆన్లైన్, ఇంకో రీజన్ కూడా చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేది వింటే కొద్దిగా ఆశ్చర్యపోతారు. ఎస్, కొద్దిగా ఆశ్చర్యపోతారు. నేను కంటిన్యూ చేసే ముందు నా రిక్వెస్ట్ అండి, దయచేసి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈ వీడియో తోటి సిఏ ఫౌండేషన్ స్టూడెంట్స్ కి షేర్ చేయండి. అండ్ ఏమాత్రం ఛాన్స్ ఉంటాయండి, ఓపిక లేదు, ఏమాత్రం ఛాన్స్ ఉన్నా ఐ డూ ద సేమ్ వీడియో ఇన్ ఇంగ్లీష్. బట్ ఏంటంటే మెజారిటీ, ఇది నా టార్గెట్ ఏంటంటే పేరెంట్స్ కి వెళ్ళాలనే ఉద్దేశంతో నా మేడ్ ఇట్ కంప్లీట్లీ ఇన్ తెలుగు అండి. ఇప్పుడు నేను చెప్పేది అండి ఒక బిగ్గర్ అనాలిసిస్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, మా స్టాఫ్ మెంబర్స్ కూడా తెలియనటువంటి అనాలిసిస్ నేను చెప్తున్నా. ఇక జనవరి 2020 వదిలేయండి, ఇక మెయిన్ దేనికి వచ్చేద్దాం. సెప్టెంబర్ 2021 కంటే ముందు రిజల్ట్ ఎప్పుడు వచ్చింది? డిసెంబర్ 2020 ఎగ్జామ్ అండి. ప్రాబబ్లీ ఫిబ్రవరి 2021 లో వచ్చి ఉంటుంది రిజల్ట్. ఫిబ్రవరి 2021 లో వచ్చి ఉంటుంది రిజల్ట్. ఎగ్జామ్ డిసెంబర్ 2020. దాని పర్సెంటేజ్ ఎంత? 35. అమేజింగ్. సో ఫిబ్రవరి 2021 రిజల్ట్ 35 ఆల్ ఇండియా పర్సెంటేజ్ అండి. సెప్టెంబర్ 2021 లో పాస్ పర్సెంటేజ్ ఎంత? ఇట్స్ ఓన్లీ 25, 10% తగ్గింది. మీరు అబ్జర్వ్ చేశారా? లాస్ట్ ఇయర్ అసలు కంప్లీట్ ఆన్లైన్ నడిపాం. ఈ సంవత్సరం అన్న కనీసం 2 months 3 months ఆఫ్లైన్ నడిపాము. మరి రిజల్ట్ పెరగాలిగా. దట్ వాజ్ ద మెయిన్ క్వశ్చన్ బై ప్రకాష్ గారు. ఈవెన్ ఫ్యాకల్టీ మీటింగ్ జరిగినా కూడా ప్రకాష్ గారు అడిగిన క్వశ్చన్ ఇదే. నేను కూడా ఆ మీటింగ్ లో కూర్చున్నాను. లాస్ట్ ఇయర్ కంప్లీట్ ఆన్లైన్ బ్యాచెస్ నడిపాం, అసలు 1 day కూడా ఆఫ్లైన్ లేదు. అప్పుడు ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్ 35. ఆల్ ఇండియా అంటే మాస్టర్ మైన్స్ పర్సెంటేజ్ కాదండి, అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్ 35 అండి, అండ్ పాన్ ఇండియా బేసిస్. ఈసారి కనీసం మనం ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అయినా సరే ఫిజికల్ క్లాసులు నడిపాం. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ లో అయినా సరే ఫిజికల్ బ్యాచ్ నడిపాం కదా. అలాంటప్పుడు పాస్ పర్సెంటేజ్ ఇంకా పెరగాలి కదా. ఎందుకు పెరగలేదు? ఐల్ టెల్ యూ రీజన్. మహేష్ గారు, ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది మీ నుంచి, ప్లీజ్. మహేష్ గారు, మీ నుంచి ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది, ప్లీజ్. ఓకే, లెట్ మీ కంటిన్యూ. మరి పాస్ పర్సెంటేజ్ పెరగాలి కదా. ఈసారి కనీసం 2-3 months అయినా మనం ఫిజికల్ గా రన్ చేసాం కదా. దర్ షుడ్ బి ఎ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ దిస్ రిజల్ట్. పెరగాలి కదా. ఎందుకు పెరగలేదంటే క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ గా ఇచ్చాడండి ఈసారి. చూడండి,
జనవరి 2020 రిజల్ట్స్ లో 45% ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్ అండి. అంతకంటే ఎక్కువే ఉంటుంది. మాస్టర్ మైన్స్ లాంటి కోచింగ్ సెంటర్స్ మాదే కాదు, మాలాగా కేర్ తీసుకునే కోచింగ్ సెంటర్స్ లో కనీసం ఒక 20-30% ఎక్కువ ఉంటుందండి ఆల్ ఇండియా కంటే. ఆ తర్వాత డిసెంబర్ 2020 అటెంప్ట్ అండి, ఫిబ్రవరి 2021 రిజల్ట్ వచ్చింది. పర్సెంటేజ్ తగ్గింది. 45 నుంచి ఎంతకు తగ్గింది? 35. ఎందుకు? ఆన్లైన్ క్లాసెస్ కంప్లీట్ ఆన్లైన్ నడిపాం కదండి లాస్ట్ ఇయర్. ఈసారి కనీసం సగం అన్న 2-3 మంత్స్ ఫిజికల్ నడిపాం కదా, ఆఫ్లైన్ నడిపాం కదా, పెరగల. ఎందుకని? క్వశ్చన్ పేపర్ చాలా డైనమిక్ గా వచ్చింది, చాలా ఛాలెంజింగ్ వచ్చింది. ఎస్పెషల్లీ మ్యాథ్స్ పేపర్. వెరీ హానెస్ట్లీ అండి, పాపం పిల్లల్ని ఆ లెవెల్లో టెస్ట్ చేసి ఉండాల్సిందే కాదు. అండ్ మ్యాథ్స్ మా కోర్ కాంపిటెన్సీ సబ్జెక్ట్ కూడా కాదండి. ఇప్పుడు అకౌంట్స్ లో టెస్ట్ చేశారంటే ఓకే, అది మా కోర్ ఏరియా. లేదు టాక్సేషన్ లో టెస్ట్ చేశారు, అఫ్కోర్స్ ట్యాక్స్ ఫౌండేషన్ లో ఉండదు చెప్తున్నా, అది మా కోర్ ఏరియా. బట్ మ్యాథ్స్ లో టెస్ట్ చేసి ఉండాల్సింది కాదండి, అది మా కోర్ ఏరియా కాదు. డెఫినెట్లీ అది ఇట్స్ ఎ బౌన్సర్. పిల్లలకి మాకు అందరికీ బౌన్సరే. ఆ విషయంలో మాత్రం నేను పిల్లల్ని సపోర్ట్ చేస్తానండి. అలాంటి ఒక బౌన్సర్ లాంటి క్వశ్చన్ పేపర్ మ్యాథ్స్ లో రాకపోతే పాస్ పర్సంటేజ్ కనీసం ఒక 10-15% ఎక్కువ ఉండేది. అంటే 25 బదులు 35-40% ఉండేది. కొన్ని వేలాది మంది స్టూడెంట్స్ పాస్ అయ్యేవాళ్ళు. మీకు క్వశ్చన్ పేపర్ టఫ్ గా ఉంది, అందుకని ఈసారి రిజల్ట్ తక్కువ వచ్చింది. ప్రతిసారి ఇలా తక్కువ రాదండి. మీకు పర్సంటేజ్ తో సహా చెప్తున్నాను, ఐసీఐ వెబ్సైట్ లో ఉంది, చెక్ చేసుకోమంటున్నాను కదా. ప్రతిసారి ఇలా తక్కువ ఉండదు. మీకు ఎవిడెన్స్ చూపించిన సెప్టెంబర్ 2021 లో సిఏ ఫౌండేషన్ పాస్ పర్సంటేజ్ తక్కువ ఉంది. ఓపెన్ గా చెప్తున్నా, 25% ఆల్ ఇండియాలో. మాదైతే ఒక 25% కాకుండా కొన్ని బ్యాచ్ల్లో 80-90 వచ్చినాయండి, కొన్ని బ్యాచ్ల్లో 40-45 వచ్చింది. యావరేజ్ తీసుకుంటే కనుక మాది కూడా 40-50 మధ్యలోనే ఉంది. ఈ టఫ్ టైంలో మంచి రిజల్టే, కానీ మాకు ఎప్పుడు 70-80 అలవాటు మాకు. మేము అలాంటి పర్సంటేజ్లు చూసాం మేము. మాకు కూడా తగ్గింది. మీకు ఎవిడెన్స్ చెప్పనా? సిఏ ఫౌండేషన్ 25% వచ్చింది. అంటే సెప్టెంబర్ 2020 గురించి 21 గురించి మాట్లాడుతున్నా. ఇమ్మీడియట్ ప్రీవియస్ రిజల్ట్ ఏంటి? ఫిబ్రవరి 2021 ఎంత ఉంది పర్సంటేజ్? 35. 10% తగ్గిందా లేదా? మీకు ఎవిడెన్స్ సహా చెప్పనా? ఈ సెప్టెంబర్ 2021 రిజల్ట్ లో ఫెయిల్ అయిన పిల్లలు కొన్ని వందలాది మంది కాదండి, కొన్ని వేలాది మంది సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయిపోయారు. సిఎంఏ ఫౌండేషన్ కూడా అంత ఈజీ రిజల్ట్ ఏం కాదండి, అది కూడా ఒక ప్రొఫెషనల్ కోర్సే. సో ఇక్కడ ఫెయిల్ అయ్యి సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయ్యారంటే కారణం సిఏ ఫౌండేషన్ పేపర్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ పేపర్ వచ్చింది మ్యాథ్స్ లో. ఇట్స్ లైక్ ఏ బౌన్సర్. అండ్ అకౌంట్స్ లో కష్టమైన పేపర్ కాదు, కానీ లెందీ పేపర్ అండి. కొద్దిగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు అకౌంట్స్ ని ఓవర్కమ్ చేయొచ్చండి. కొద్దిగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, అంటే రివిజన్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, అకౌంట్స్ పేపర్ లెందీగా ఉంది కానీ టఫ్ గా లేదు. సిఏ ఫౌండేషన్ అటెంప్ట్ చేయొచ్చు. బట్ మ్యాథ్స్ మాత్రం లెందీగా ఉంది, టఫ్ గా ఉందండి. పాపం వాళ్ళ స్థాయిది కాదండి. ఏ ఐఐటి పిల్లలు అటెంప్ట్ చేసే స్థాయిలో ఇచ్చేసాడు క్వశ్చన్ పేపర్. చాలా టఫ్ గా ఇచ్చాడు. నాకైతే కన్నీళ్ళు వచ్చింది. ఎందుకంటే ఎన్నాళ్ళ కష్టం అండి అది, 6 నెలల కష్టం అది. నాకైతే కన్నీళ్ళు వచ్చేసింది. ఎంఈసి పిల్లలు అనుకోండి 2 years కష్టం అది. మా స్టాఫ్ కి కొంతమందికి ఆ బాధ అనిపించుంటది ఇదే లెవెల్లో. మీలో కొంతమందికి ఆ బాధ అనిపించుంటది ఇదే లెవెల్లో. అందరికి ఎందుకు ఉంటుందంటే ఆ బాధ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ సిఏ ఫౌండేషన్ పాస్ అయితే 60,000 ఫీజు వచ్చిందండి. బుక్స్ ఫీజు, ఇలాంటి ఇతర ఫీజులన్నీ కలిపి అప్రాక్సిమేట్లీ 70,000 వచ్చింది నాకు. ఫెయిల్ అయితే 25,000. నాకు నష్టం కదా. మా ఫ్యాకల్టీకి, నాన్ టీచింగ్ స్టాఫ్ కి నష్టమే ఉంది. స్టూడెంట్ పాస్ అయినా సాలరీ వచ్చేస్తుంది, ఫెయిల్ అయినా సాలరీ వచ్చేస్తుంది. బిల్డింగ్ ఓనర్స్ కి నష్టం ఉంది. స్టూడెంట్ పాస్ అయినా సాలరీ వచ్చేస్తుంది, ఫెయిల్ అయినా సాలరీ వచ్చేస్తుంది. పోయేది నేను మీరే కదా. మళ్ళీ ఫీజు కట్టుకోవాల్సింది మీరు. ఒక అడ్మిషన్ పోయేది నాకు. మా స్టాఫ్కి ఉందండి. మీకు కొంతమంది స్టాఫ్ లో, టీచింగ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ లో కానీ బాధ కూడా చూడలా. అయ్యో పాపం స్టూడెంట్స్ ఇంతమంది ఫెయిల్ అయ్యారు అనే బాధ కూడా చూడలా. నిజం అండి. సో ఈసారి తక్కువ ఉంది. ప్రతిసారి ఇలానే ఉండదు అని చెప్పడానికి మీకు లాస్ట్ 2 అటెంప్ట్స్ ఒక పాస్ పర్సెంటేజ్ చెప్పాను. అలానే ఈసారి క్వశ్చన్ పేపర్ టఫ్ గా ఉండటం వల్ల ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారని చెప్పడానికి ఎవిడెన్స్ ఏంటి? ఇదే పిల్లోడు సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయ్యాడుగా మంచి మార్క్స్ తో. మరి నిజంగా స్టూడెంట్ల కెపాసిటీ లేకపోతే సిఏ ఫౌండేషన్ తో పాటు సిఎంఏ ఫౌండేషన్ కూడా ఫెయిల్ అవ్వాలి కదా. నేను చెప్పింది కరెక్టే కాదండి. కరెక్ట్ అయితేనే ఒప్పుకోండి, లేకపోతే వద్దు. ఓకేనండి, లెట్ మీ కంటిన్యూ. అండ్ ముఖ్యంగా అండి, సిఏ ఫౌండేషన్ చదువుతున్న పిల్లలకండి మేము క్లాస్ లో కూడా చెప్పాం. మీకు చెప్పడం మేము ఫెయిల్ అయ్యాం. ఎస్, మా తప్పే. మేము క్లాస్ లో కూడా చెప్పామండి. మళ్ళీ 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 అందరికీ చెప్తున్నాం. సియా ఇన్స్టిట్యూట్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా యొక్క ప్రయారిటీ మారిందండి. ఒకప్పుడు సిఏ ఫౌండేషన్ ఈజీగా పాస్ చేయించేవాళ్ళు. సిఏ ఎంట్రన్స్ కొద్దిగా కష్టం.
సిఏ ఫైనల్ చాలా కష్టంగా పాస్ చేయించేవాళ్ళు. అంటే స్టూడెంట్స్ ఫిల్టర్ చేయడానికి ఒక పాయింట్ ఏంటి, సిఏ ఫైనల్. ట్రిగ్గర్ పాయింట్ ఏంటి అంటే మీరు వాడుక భాషలో లేమన్ లాంగ్వేజ్ అంటే నొక్కేశాడ్రా అంటారు చూసారా, అలాంటి పాయింట్ ఏంటి, సిఏ ఫైనల్. అక్కడ ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేవాళ్ళు, అక్కడ ఫిల్టర్ చేసేవాళ్ళు, అక్కడ వడబోసేవాళ్ళు. కానీ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఏంటంటే సిఏ ఫైనల్ రిజల్ట్ ఎంకరేజింగ్ గా ఉంది. సూపర్ గా ఉందని చెప్పలేదండి, ఎంకరేజింగ్ గా ఉంది. సిఏ ఇంటర్ రిజల్ట్ ఎంకరేజింగ్ గా ఉంది. సిఏ ఫౌండేషన్ రిజల్ట్ ఛాలెంజింగ్ గా ఉందండి. నేను దారుణంగా ఉందని చెప్పట్లా, ఛాలెంజింగ్ గా ఉంది. అంటే ఫిల్టర్ చేసేది గతంలో ఫైనల్లో చేస్తుంటే ఇప్పుడు ఫౌండేషన్ లోనే చేస్తున్నారు. అదే మంచిది. ఎందుకనంటే స్టూడెంట్స్ సిఏ ఫౌండేషన్ పాస్ అయిపోయి, సిఏ ఇంటర్ పాస్ అయిపోయి, సిఏ ఫైనల్ 3 సార్లు 5 సార్లు ఫెయిల్ అయ్యి ఇబ్బంది పడేదానికంటే సిఏ ఫౌండేషన్ లో నేను డిసైడ్ చేసుకుంటాను నేను ఎంత కష్టపడాలి, అసలు ఈ కోర్సుకి సెట్ అవుతానా లేదా, ఇదే మంచిది. సిఏ ఫౌండేషన్ లో ఇలా ఛాలెంజింగ్ గా ఉండటం మంచిది. కాదంటే సిఏ ఫౌండేషన్ 1 ఇయర్ చదువుకుంటాం. ఇప్పుడు తెలియగల పిల్లలు 6 మంత్స్ లో రాసుకుంటారు, తెలివితేటలు లేని పిల్లలు 1 ఇయర్ రాసుకుంటారు, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటారు. కానీ సిఏ ఫౌండేషన్ స్టాండర్డ్స్ ఇలా ఉంటేనే మంచిది. కానీ సెప్టెంబర్ 2021 లో వచ్చినంత టఫ్ గా అయితే మాత్రం ఉండకూడదండి. అది పిల్లలండి పాపం. అది పిల్లలు అంటే ఎలా ఉన్నదంటే తప్పుగా అనుకోదు. నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్ గా నేను ఇలా అనకూడదు. పిల్లల్ని ఎంటబడి కొట్టినట్టు ఉంది ఆ సిఏ ఫౌండేషన్ రిజల్ట్. కొద్దిగా ఎంకరేజింగ్ గా ఉండాలి. కొద్దిగా ఎంకరేజింగ్ గా ఉండాలి. 25లో తక్కువ అండి. 35 గుడ్. నా కళ్ళలో మీరు గమనించుంటారా, గుడ్. 35 చాలండి. ముగ్గురు రాస్తే ఒకళ్ళు పాస్ అయ్యారు చాలు. ఇంకా రాసిన ప్రతి ఒక్కరు పాస్ అయితే అది ప్రొఫెషనల్ కోర్స్ ఎందుకైతేండి, జాబులు కూడా రావు. 35% మంచి పర్సెంటేజ్ అండి. మళ్ళీ సంవత్సరానికి రెండో ఎగ్జామ్ ఉంటదిగా, ఉంటది కదా. మళ్ళీ రెండో ఎగ్జామ్‌లో ఇంకో 35% అనుకోండి. అంటే ముగ్గురులో ఇద్దరు పాస్ అవుతారు చాలు. ఇంక అంతకంటే రిజల్ట్ ఫౌండేషన్ లెవెల్‌లో వద్దు. 25 అనేది కాస్త అన్‌ఈజీగా ఉందండి. అది నాట్ అడ్మిసబుల్. ఫౌండేషన్ లెవెల్‌లో 25 అనేది దట్స్ నాట్ యాక్సెప్టబుల్ అండ్ ఎంకరేజింగ్ రిజల్ట్. అది ఎంకరేజింగ్ కాదు. పాపం పసిపిల్లలు, చిన్న పిల్లల్ని మనం బాధ పెట్టాం. ఈ రిజల్ట్ అయితే బాధ పెట్టాం. సీఏ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఖచ్చితంగా రిపెంట్ అవ్వాల్సినటువంటి రీజన్ అండి అది. అనవసరంగా బాధ పెట్టాం చిన్న పిల్లల్ని. అలానే ఈ సీఏ ఫౌండేషన్ పాస్ పర్సెంటేజ్ అంటే ఏ ఇన్‌స్టిట్యూట్ నుండి అడిగినా నిజం చెప్పడండి. అంటే ఇన్‌స్టిట్యూట్ అంటే మేము కోచింగ్ సెంటర్స్ చెప్పరు. చెప్పరు. ఎందుకనంటే చాలా రీజన్స్ ఉన్నాయండి. నిజం నిష్ఠూరంలాగా ఉంటది. నిజం చెప్తే అప్రిషియేట్ చేయరు. నిజం చెప్తే యాక్సెప్ట్ చేయరు. ఎంత మీ పర్సెంటేజ్ అంటే ఒక్కొక్క ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు కొంతమంది ఈ రిజల్ట్‌లో కూడా 80లో 90లో వచ్చినాయి అని చెప్తున్నారు మహానుభావులు. మీకు నమస్కారం. ఓకేనా? మీకు నమస్కారం అని చెప్తున్నా కదా. మీరు ధైర్యంగా మీరు అబద్ధం చెప్తున్నందుకు మీకు నమస్కారం. హ్యాట్స్ ఆఫ్. సో ఎవరు నిజాలు చెప్పరులేండి. సరే. కానీ ఏమంటానంటే సీఏ ఇన్‌స్టిట్యూట్ ఒకళ్ళ అఫీషియల్ పాస్ పర్సెంటేజ్ ఉందిగా ఆల్ ఇండియా. అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. అదే నిజమేగా. అది అబద్ధమేం కాదుగా. కానీ ఇదే టైంలో నీట్ రిజల్ట్ చూడండి. ఏపీ, తెలంగాణలో ఒక్కొక్క రాష్ట్రానికి సుమారు 4,000 మంది సెలెక్ట్ అయ్యారండి. ఇప్పుడు ఏపీ తీసుకుంటే ఓ 50,000 స్కూల్స్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ. 50,000 స్కూల్స్‌కి ఒక 4,000 మందో, 5,000 మంది సెలెక్ట్ అయ్యారంటే ప్రతి 10 స్కూల్స్‌కి కలిపి ఒక సెలక్షన్ అండి. 10 మంది స్టూడెంట్స్‌కి కలిపి ఒక సెలక్షన్ కాదండి. 10 స్టూడెంట్స్‌కి కలిపి ఒక సెలక్షన్ కాదు. 10 స్కూల్స్‌కి కలిపి ఒక సెలక్షన్. ఐఐటీ జేఈఈ తీసుకోండి. సుమారుగా 12 లాక్ స్టూడెంట్స్ రాస్తున్నారు. గట్టిగా ఉంది సీట్స్ ఎన్ని? 12,000, 13,000 అండి. సబ్జెక్ట్ కరెక్షన్. అంటే 100కి ఒకళ్ళకి ఛాన్స్ ఉంది. 100కి ఒకళ్ళు. ఇక్కడ ఏం చెప్పారు అఫీషియల్‌గా? 100కి 25 మంది పాస్ అయ్యారని చెప్పారు. తక్కువ రిజల్ట్ అంటారా? మీరు కంపేర్ చేసి చూడండి అంటున్నాను. ఇక మీరు ఇంజినీరింగ్, బీకామ్ లాంటి కోర్సులతో కంపేర్ చేయొద్దండి దయచేసి ప్లీజ్. అసలు ఆ సబ్జెక్ట్ వేరండి, ఈ సబ్జెక్ట్ వేరు. అక్కడ ఉండే ప్లేస్‌మెంట్స్ వేరు, ఇక్కడ ఉండే ప్లేస్‌మెంట్స్ వేరు. అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ వేరు, ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ వేరు. ఇంజినీరింగ్‌లో యెస్ పాస్ అవుతున్నారు ఒప్పుకుంటా. ఎంతమంది జాబ్స్ వస్తున్నాయండి? ఎలాంటి జాబ్స్ వస్తున్నాయి? అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంది, అండర్ ఎంప్లాయ్‌మెంట్ ఉంది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే ఉద్యోగం రాదు. అండర్ ఎంప్లాయ్‌మెంట్ అంటే బీటెక్ చేసామంటారు పాపం చిన్న చిన్న పోస్టులకు అప్లై చేసుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు కదండీ. పాస్ అయితే జాబ్ గ్యారంటీ అనేటువంటి కోర్సులండి. సీఏ, సీఎంఏ లాంటి కోర్సులు. అలానే యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ తీసుకోండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్. దీన్నే మనం వాడుక భాషలో లేమన్ లాంగ్వేజ్‌లో ఏమంటాం? సివిల్ సర్వీసెస్ అంటాం. 10 లక్షల మంది రాస్తుంటే చివరికి 1000 మందికి సెలక్షన్ వస్తుంది. అంటే 1% కూడా కాదు. దాంతో పోలిస్తే సీఏ ఏమాత్రం కష్టం చెప్పండి? ఏ పార్టీ కష్టం? నేనేమంటున్నానంటే 25%ని బేస్ చేసుకొని అమ్మో! సీఏ వద్దు అనే కంక్లూషన్‌కి రావద్దు. అలానే 45% వచ్చింది జనవరి 2020లో. ప్రతిసారి ఇలానే పాస్ పర్సెంటేజ్ వచ్చిద్దని చెప్పి సంతోషపడొద్దు.
35% వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు రీసెంట్లీ ఫిబ్రవరి 2021లో. అది మంచిదే. ఎందుకంటే మళ్ళీ సంవత్సరాల్లో ఇంకో ఎగ్జామ్ ఉంటుంది కదా! ఇయర్లీ ఒక ఎగ్జామ్ కాదు కదా! రెండో ఎగ్జామ్‌లో ఇంకో 35% పాసారనుకో. ఒకసారి 35 ఇంకోసారి 35 అంటే కనీసం ముగ్గురికి ఇద్దరైనా పాస్ అవుతున్నారుగా. అది మంచి పర్సెంటేజే. మనం హర్షించాల్సిన పర్సెంటేజే. ఇన్వైట్ చేయాల్సిన పర్సెంటేజే. యాక్సెప్ట్ చేయాల్సిన పర్సెంటేజే. వెరాస్, వెరాస్ నీట్, ఐఐటీ, సివిల్ సర్వీసెస్‌లో ఉన్న పర్సెంటేజ్ ఏంటో చూడండి అంటున్నా నేను. దాంతో అది అఫీషియల్‌గా వచ్చిన పర్సెంటేజే కదండీ! ఇప్పుడు ఐఐటీ ఉంది. అఫీషియల్‌గా 12,00,000 మంది రాస్తుంటే 10,000 మందికో 11,000 మందికో 12,000 మందికో సీట్లు వస్తున్నాయి. అఫీషియల్‌గా ఉన్న రిజల్టే కదా అది. అంటే 100కి ఒకళ్ళు. సీఏ ఫౌండేషన్ 25% అంటే 100కి 25 మంది. అఫీషియల్‌గా వస్తున్న పర్సెంటేజే కదా! ఇది మన ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇస్తున్న పర్సెంటేజ్ ఏం కాదు కదా! సో, విజ్ఞతతో ఆలోచించండి. కోర్సు పట్ల ఇప్పుడు మాస్టర్ మైండ్స్ పట్ల కావాలంటే కోపం, కసి అన్నీ పెంచుకోండి. ప్లీజ్ మా మీద అన్నీ పెంచుకోండి. నో ఇష్యూ. మా ఫ్యాకల్టీ మీద పెంచుకోవద్దు. వాళ్ళు మంచోళ్ళు. మా నాన్ టీచింగ్ స్టాఫ్ మీద పెంచుకోవద్దు. వాళ్ళు మంచోళ్ళు. మీ పిల్లలు ఫెయిల్ అయ్యారంటే ఓన్లీ మోహన్, ప్రకాష్, రాధా, కృష్ణ వల్ల ఫెయిల్ అయ్యారు అంతే. మా ఫ్యాకల్టీ వల్ల ఫెయిల్ అవ్వలా. మా నాన్ టీచింగ్ స్టాఫ్ వల్ల ఫెయిల్ అవ్వలా. మా ఫ్యాకల్టీ, మా నాన్ టీచింగ్ స్టాఫ్ ఏంటంటే ఈ ఆల్ ఇండియా టాపర్స్ వచ్చారు కదా! 362, 352 వాళ్ళ సెలబ్రేషన్స్‌లో ఉన్నారు. బట్ మేము మాత్రం ఆ సెలబ్రేషన్స్‌లో పార్టిసిపెంట్స్ కాదు. ఎందుకంటే అది వాళ్ళ కష్టార్జితాన్ని ఓపెన్‌గా చెప్పేస్తున్నాం. ఫెయిల్యూర్స్ పూర్తిగా మా అకౌంట్‌లో ఏసేయండి. అంతేనా అండి? అదే కరెక్ట్ అంటారా? సో, నా కంక్లూజన్ ఇది. మీ కోపం, కసి ఏదన్నా ఉంటే ద్వేషం మా మీద పెంచుకోండి. పిల్లల మీద పెంచుకోవద్దు. ఈసారి రిజల్ట్ కష్టంగా వచ్చింది. ఈ కోర్స్ మీద పెంచుకోవద్దు. ఈసారి రిజల్ట్ కష్టంగా వచ్చింది. నేను ఎన్ని టీవీ షోస్‌లో మీరు ఒక్కసారి గూగుల్ చేసి చూడండి. యూట్యూబ్‌లో చూడండి. ఇంటర్ అయిపోయిన వాళ్ళకి సీఏ ఫౌండేషన్ కోర్స్. జానీ ఎన్నాళ్ళని చెప్తాను నేను. ఇంటర్ అయిపోయిన వాళ్ళకి సీఏ ఫౌండేషన్ కోర్స్ 4 ఇయర్స్. 1 ఇయర్ లేదా 1 ½ ఇయర్ బఫర్ పెట్టుకొని రండి అంటా నేను. ఫెయిల్ అయినా పర్లేదు అనుకునే రండి. 10థ్ అయిపోయిన వాళ్ళు కోర్స్ ఎంత? 6 ఇయర్స్. 1 ఇయర్ లేదా 1 ½ ఇయర్ బఫర్ పెట్టుకొనే రండి అని చెప్పి నేను క్లియర్‌గా చెప్తా. దాచిపెట్టకుండా చెప్తా నేను. కొంతమందైతే టీవీ వాళ్ళు అడుగుతారు, "సార్ అలా చెప్తే ఎవరు జాయిన్ అవుతారు సార్ ఈ కోర్స్" అని. వద్దండి ఉన్నది చెప్తాం, నిజం చెప్తాం. ఇష్టమైనోళ్ళు వస్తారు అని ఓపెన్‌గా చెప్తా నేను. అలానే అండి సీఏ ఫౌండేషన్ ఫెయిల్ అయిన పిల్లల్ని తక్కువ చేసి చూడొద్దు. మీరు వద్దంటే ఈ కోర్స్ నుంచి తీసుకెళ్ళిపోండి. బట్ తక్కువ చేసి చూడొద్దండి. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఉన్నారండి. సీఏ ఫౌండేషన్ ఫస్ట్ అటెంప్ట్. సీఏ ఇంటర్‌లో ఫెయిల్ అవ్వచ్చు. సీఏ ఫౌండేషన్ ఫస్ట్ అటెంప్ట్, సీఏ ఇంటర్ ఫస్ట్ అటెంప్ట్. సీఏ ఫైనల్‌లో ఫెయిల్ అవ్వచ్చు. ఏదో ఒక స్టేజ్‌లో ఫెయిల్యూర్ వచ్చిద్దండి. మన అదృష్టం ఏంటంటే ఆ తగలాల్సింది దెబ్బ సీఏ ఫౌండేషన్‌లో తగిలింది. పిల్లలు స్టార్టింగ్‌లోనే తెలుసుకున్నారు. తప్పేంటో తెలుసుకున్నారు. బుద్ధి తెచ్చుకున్నారు. మన వాడుక భాషలో చెప్పాలంటే. ఇక ఇక్కడి నుంచి ఫౌండేషన్‌లో ఫస్ట్ అటెంప్ట్ పాస్ అయ్యాడు. ఇంటర్‌లో ఫస్ట్ అటెంప్ట్‌లో పాస్ అవుతాడు. ఫైనల్‌లో ఫస్ట్ అటెంప్ట్‌లో పాస్ అవుతాడని గ్యారంటీ ఉందా? అక్కడ ఫెయిల్ అవ్వచ్చుగా. మన అబ్బాయో, మన అమ్మాయో సీఏ ఫౌండేషన్ ఫస్ట్ అటెంప్ట్‌లో ఫెయిల్ అయ్యారు. లేదా సెకండ్ అటెంప్ట్‌లో ఫెయిల్ అయ్యారు. అట్‌లీస్ట్ ఇక్కడి నుంచి జాగ్రత్తగా చదువుకొని సీఏ ఇంటర్‌లో, సీఏ ఫైనల్‌లో ఫెయిల్ అవ్వకుండా చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు సీఏ ఫౌండేషన్ ఫస్ట్ అటెంప్ట్‌లో పాస్ అయిన వాళ్ళకి, మీ పిల్లలకి తేడా ఏం రాకుండా పోయిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే స్టూడెంట్ ఫౌండేషన్ ఫస్ట్ అటెంప్ట్‌లో పాస్ అయ్యాడండి. ఏ ఇంటర్‌లోనో, ఫైనల్‌లో ఫెయిల్ అయ్యాడు. మీ పిల్లోడు, మీ అమ్మాయో, అబ్బాయో ఫౌండేషన్ ఫస్ట్ అటెంప్ట్‌లో ఫెయిల్ అయ్యారు. ఇంటర్ ఫైనల్ ఫస్ట్ అటెంప్ట్‌లో క్లియర్ చేశారనుకో ఇద్దరు సమానమే గదా! కాదంటారా? ఏం జానీ గారు తప్పా నేను చెప్పింది? మహేష్ గారు తప్పా నేను చెప్పింది? కంటిన్యూ చేద్దామండి. తర్వాత కొంతమంది పేరెంట్స్ ఏమంటున్నారంటే, "మోహన్ గారు సీపీటీ ఈజీగా ఉండేదంటే ఈ సీఏ ఫౌండేషన్ ఏంటి సార్? మాకు హెడేక్‌గా ఉంది. సీఏ ఫౌండేషన్ కష్టం అంట కదా సార్ సీపీటీతో పోలిస్తే." అయిపోయిందా? నేను చెప్పొచ్చా అండి? సార్ సీపీటీలో ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్ 11% వచ్చిన ఎగ్జామ్ ఒకటుందండి. అలానే ప్రతిసారి 11 నేను రాలా. 40లో వచ్చినియి, 45% వచ్చింది, 35లో కూడా వచ్చింది. హైయెస్ట్ వస్తే ప్రతిసారి అలా వచ్చిద్దనుకోండి. లోయెస్ట్ వస్తే ప్రతిసారి అలా వచ్చిద్దని అనుకోవద్దండి. సో, సీపీటీ ఈజీ. ఆబ్జెక్టివ్ క్వెషన్స్ అంట. సీఏ ఫౌండేషన్ కష్టం. డిస్క్రిప్టివ్ క్వెషన్స్ అంట. ఓకే. ఓకే. మీ లాజికే కరెక్ట్ అనుకుంటే, ఈ పిల్లలు, పేరెంట్స్ యొక్క లాజిక్‌లు వింటుంటే, అబ్బా! సీఏ వీళ్ళు పాస్ అయ్యారా? నేను పాస్ అయ్యానా? అని అనిపించిద్ది అప్పుడప్పుడు. నాకేమో 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందని నేను డబ్బా కొట్టేసుకుంటున్నాను. వీళ్ళేమో 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా కూడా గొప్పగా చెప్పేస్తారు అనాలిసిస్. అదే ఈ కరోనా టైమ్‌లో చెప్పాం గదా! డాక్టర్‌ల కంటే మిగతా వాళ్ళు చెప్పిన అనాలిసిస్ ఎక్కువుంది. డాక్టర్‌ల కంటే ఇంటి పక్కనోళ్ళు చెప్పిన అనాలిసిస్ ఎక్కువుంది. పాపం పల్మనాలజిస్ట్‌లు చదువుకున్న వాళ్ళందరూ న్యూరోలో పెడితే, ఏమి చదువుకోని వాళ్ళు, సంబంధం లేని వాళ్ళు కూడా కరోనా గురించి అనాలిసిస్ ఇచ్చారు. సైంటిఫిక్ అనాలిసిస్ అని. సూపర్.
సరే అండి. సిపిటి కష్టమా? సిఏ ఫౌండేషన్ కష్టమా? అంటే సిపిటి ఆబ్జెక్టివ్ మోడ్ అంటే ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. సిఏ ఫౌండేషన్ డిస్క్రిప్టివ్. దాన్ని బట్టి కష్టమా? ఈజీ అని అనొద్దండి. పాస్ పర్సెంటేజ్ ఎలా ఉంది? సిపిటిలో కూడా ఆల్ ఇండియా పర్సెంటేజ్ అండి. లీస్ట్ ఎప్పుడొచ్చింది? నాకు ఇయర్ గుర్తులేదు. చెక్ చేసుకోండి వెబ్‌సైట్‌లో ఉంటది. 11% అండి. ఇంతవరకు సిఏ ఫౌండేషన్‌లో 11% టచ్ అవ్వల. 25 ఇంక అంతకంటే తగ్గల. మీరు సిఏ ఫౌండేషన్ సిపిటి కంటే కష్టం అని అంటే అప్పుడు సిఏ ఫౌండేషన్ పాస్ పర్సెంటేజ్ 7 8 ఉండాలి. అలా లేదు అంటున్నా. 25 కంటే తగ్గల. చెక్ చేసుకోండి అంటున్నాను. అఫీషియల్ వెబ్‌సైట్ చెక్ చేసుకోండి. మాస్టర్ మైండ్స్ వెబ్‌సైట్ కాదు. ఏదైనా ఉంటే 1, 2% అటు ఇటుగా ఉండొచ్చు. భారీగా అయితే డిఫరెన్స్ ఉండదు. సో సిపిటి ఈజీనా? ఫౌండేషన్ సిఏ ఫౌండేషన్ ఈజీనా అంటే సిలబస్ బట్టి ఈజీనా కష్టం అనొద్దండి. క్వెషన్ పేపర్‌ని బట్టి కష్టమా? ఈజీనా చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ, బైపీసీ పిల్లలు ఉంటారు తెలుసా? అమ్మో అకౌంట్స్ అంటారు. క్వెషన్ పేపర్ ఈజీగా వస్తే ఉంది. ఈజీనే అకౌంట్స్. అలానే ఎంపీసీ పిల్లలు ఏమంటారు తెలుసా? మ్యాథ్స్ మాకు చాలా ఈజీ సార్ అన్నాడు. మన మ్యాథ్స్ పేపర్ కష్టంగానే వచ్చింది కదా ఎంపీసీ పిల్లలు కూడా చెప్పారు. సో అంటే సిలబస్ ని బట్టి ఎగ్జామ్ ప్యాటర్న్ ని బట్టి ఈజీగా ఉంటుందా కష్టంగా ఉంటుందని అంచనా వేయద్దు. క్వశ్చన్ పేపర్ ని బట్టి ఈజీగా ఉంటుందా కష్టంగా ఉంటుందా అంచనా వేయండి. నాకంటే ప్రకాష్ గారు, రాధా మేడం ఇంకా అద్భుతంగా చెప్పగలరు. ఎందుకంటే దే ఆర్ అకాడమిషియన్స్. నేను అడ్మినిస్ట్రేషన్ అండి. అసలు యాక్చువల్‌గా ఈ వీడియో నేను చేయకూడదండి ప్రకాష్ గారు. పాపం ఆయన చూస్తే జాలేస్తుందండి. నాకంటే ముందు వస్తున్నాడు, నాకంటే లేట్‌గా వెళ్తున్నాడు. ఇంకా ఆయన చేత ఏం పని చేయించమంటారు చెప్పండి. హ్మ్. మేడం షీ ఈస్ అన్ హౌస్ వైఫ్. ఇద్దరు పిల్లల్ని చూడాలి. ఒక హౌస్ వైఫ్‌గా తన రెస్పాన్సిబిలిటీస్ తనకుంటాయి. మళ్ళీ ఎంఈసీ కోర్స్ చూడాలి. ఏపీ, తెలంగాణ చూసుకోవాలి. ఇంకెంత చేస్తది ఇంకా. వాళ్ళ నుంచి ఈ వీడియో అసలు నిజంగా వాళ్ళు చేయాలి ఈ వీడియో. అండ్ దే ఆర్ మోర్ కేపబుల్ దాన్ మీ. నాకంటే కెపాసిటీ నా తమ్ముడు, నాకంటే కెపాసిటీ నా భార్య, నాకంటే టాలెంటెడ్ వాళ్ళు. ఇంకేం చేయించగలం వాళ్ళ నా స్థాయికి మించి వాళ్ళ స్థాయికి మించి వర్క్ చేస్తున్నారు. నాకంటే ఎక్కువ వర్క్ చేస్తున్నారు. ఇంకేం చేయించను వాళ్ళ చేత. అందుకని ఈ వీడియో నేను చేస్తున్నానండి. సారీ నేను ఐ మే బి కేపబుల్ ఎనఫ్ బట్ ఐఎమ్ నాట్ యాప్ట్ పర్సన్. దీనికి సూటబుల్ నేను కాదండి. నేను అడ్మిన్, అకాడమిక్ కాదు. ఏం జాని కరెక్టే కాదా? ఓకే, లెట్ మీ కంటిన్యూ అండి. మనలో చాలా మంది ఫీజు కట్టలేదు పేరెంట్. ఏంటండి ఫీజు కట్టలేదంటే కరోనా కదండి. మా వాళ్ళు సరిగ్గా క్లాసులు చెప్పలేదు. ఏంటయ్యా కనీసం కరెక్ట్‌గా క్లాస్ చెప్పట్లేదంటే కరోనా కదా సార్, ఆన్‌లైన్ క్లాసులు కదా సార్. మా నాన్ టీచింగ్ స్టాఫ్ సరిగ్గా డ్యూటీ చేయలా. ఏమయ్యా సరిగ్గా డ్యూటీ చేయలేదంటే కరోనా సార్, కరోనా. కానీ అంటే మీకు, మాకు, మా స్టాఫ్ అందరికి కరోనా అనేది ఒక ఎక్స్‌క్యూజు. పిల్లోడు ఫెయిల్ అయితే మాత్రం కోపంగా వాడి వైపు చూడటం. వాడికి కరోనా ఎక్స్‌క్యూజ్ లేదా అండి? అంటే కరోనా మీకు మాకేనా? మనకైనా పేటెంట్ ఉందా? కరోనా మీరు, మేము, మా స్టాఫ్ మాత్రమే చూపించాలా కారణం? పిల్లలకి కరోనా అప్లై కాదా? సో కొద్దిగా పెద్ద మనసు చేసుకొని ఆలోచించండి. యెస్, వాళ్ళు సరిగ్గా చదువుండకపోవచ్చు. కారణం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ దండి. రెండోది వాళ్ళ ఏజ్. గతంలో ఇదే పిల్లలు ఆఫ్‌లైన్‌లో ఇంటర్మీడియేట్‌లోనో, 10థ్ క్లాస్‌లోనో బాగానే చదువుంటారు కదా! ఒకసారి కంపేర్ చేసుకోండి. ధన్మని మీ పిల్లల్ని కింద పడేయొద్దు. అంటే మీ మైండ్‌లో కింద స్థాయికి పడేయొద్దు అంటున్నాను నేను. తక్కువ చేసి చూడొద్దు ధన్మని మీ పిల్లల్ని. ఇదే పిల్లలు 2 ఏళ్ల క్రితం ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు బానే పెర్ఫార్మ్ చేశారు కదా! మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా చచ్చింది. చెప్పుకోవాలి, సిగ్గుగా ఉంది నాకే. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా చచ్చింది. చదువు చెప్పడం కాదు, చదివించాల్సిన స్థాయికి వచ్చేసాం మేము. పడిపోయాం మేము. చదువు చెప్తే చాలు అనుకునే స్థాయి నుంచి చదివించాలనే స్థాయికి వచ్చేసాం మేము. పడిపోయాం మేము. మేమే కాదు, అందరి పరిస్థితి ఇలానే ఉంది. దీనికి మనందరం బాధ్యులమే. పేరెంట్స్‌గా మీరు, మేము అందరం బాధ్యులమే. కానీ పిల్లలు ఒక్కళ్ళే ముద్దాయిలు చేస్తే ఎలా? మమ్మల్ని కూడా ముద్దాయిలు చేయండి. మా ఫ్యాకల్టీని కూడా ముద్దాయిలు చేయండి. మా నాన్ టీచింగ్ స్టాఫ్‌ను ముద్దాయిలు చేయండి. కేవలం పిల్లలొక్కళ్ళనే ముద్దాయిలు చేస్తే ఎలా? వాళ్ళొక్కళ్ళే ఆహ్, అక్యూజ్డ్ అన్నట్టుగా వాళ్ళ మీద ఆరోపిస్తే ఎలా అండి? నా రిక్వెస్ట్ అండి. దయచేసి బీబీఏ, ఎంబీఏ కోర్సులకు వెళ్ళొద్దు. నేను చెప్పా కదా! మాస్టర్ మైండ్స్ మీద కసి, కోపం, ద్వేషం ఉంటే మా మీద చూపించండి. దయచేసి సీఏ కోర్స్ మీద కసి, కోపం, ద్వేషం చూపించొద్దు. అదృష్టం ఉండాలి సీఏ, సీఎంఏ లాంటి కోర్సులు చదవాలంటే. ఎంత డైనమిక్‌గా ఉంటదంటే ఆ సబ్జెక్ట్. ఎంత ఎక్సలెంట్‌గా ఉంటది. ఆ నాలెడ్జ్ అండి. ఆ! మీరు చూస్తుంటారుగా హిందువులు భగవద్గీత, ముస్లింలు ఖురాన్, క్రిస్టియన్స్ బైబిల్. ప్రతి హిందూ భగవద్గీత చదువుతాడో లేదో తెలీదండి. చదివితే అదృష్టం. ఖురాన్ చదువుతారో లేదో ముస్లింలు. చదివితే అదృష్టం. ఆహ్, బైబిల్ చదువుతారో లేదో తెలీదు. చదివితే అదృష్టం. నేను అదే ఫీల్ అవుతానండి. సీఏ, సీఎంఏ లాంటి కోర్స్ చదవటమే అదృష్టం. యెస్. నేను లాస్ట్ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో తెలీదు గానీ, నేను సీఏ చదివాను. నా తమ్ముడు సీఏ చదివాడు. నా భార్య సీఏ చదివింది.
మా ఇంట్లో ఎంతమంది సిఏ చదివిన వాళ్ళు ఉన్నారు. నా కజిన్స్ ఉన్నారండి దాదాపు 10 మంది సిఏ, సిఎంఏ చదివిన వాళ్ళు. నా అదృష్టంగా నేను ఫీల్ అవుతా. దయచేసి ఈ కోర్సుల పట్ల ద్వేషం పెంచుకోవద్దు. అద్భుతమైన కోర్స్. అదృష్టం ఉండాలి ఇలాంటి కోర్స్ చదవటానికి. పాస్ అవ్వటానికి కాదు నేను అంటుంది. అదేదో పాత సామెత ఉంటది చూసారా? ఏనుగు బతికినా వెయ్యే, చచ్చినా వెయ్యే అని. సీఏ పాస్ అయినా అంతే, ఫెయిల్ అయినా అంతే. వాడికి ఆ నాలెడ్జ్ అలాంటిది. యెస్, మీరు కూడా ఒప్పుకుంటారు. చివరిలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు ముందే చెప్పొచ్చుగా, అమ్మ సినిమా తెలుగు టీవీ సీరియల్ లేదు, అలానే సస్పెన్స్ అంతా చివరిలోనే ఉంటది. ముందే చెప్పేస్తానండి. ఏం జానీ గారు, చివరిలో ఉంటది ఆ సస్పెన్స్. లాస్ట్ లో చెప్తా, ఏనుగు బతికినా వెయ్యే, చచ్చిపోయినా వెయ్యే అంటారు చూసారు? అలా సీఏ పాస్ అయినా ఒకటే, ఫెయిల్ అయినా ఒకటే. నేను నమ్ముతా. సో దయచేసి ఈ సీఏ మీద కోపంతో బీబీఏలు, ఎంబీఏలు, డొనేషన్ సీట్లు, పేమెంట్ సీట్లు కట్టి వెళ్ళొద్దండి. అక్కడ 90,000 కట్టాడండి బీబీఏ. 90,000 కట్టారు బీబీఏకి, బీబీఎంకి. ఏదో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ అంట. అదేం లేదండి, ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ పాడా. వాళ్ళు అమ్ముతున్నారు చదువు, మీరు కొనుక్కుంటున్నారు. అందరు కాదు, మెజారిటీ వాళ్ళు అమ్ముతున్నారు, మీరు కొనుక్కుంటున్నారు అంతే. అంత అవసరం లేదండి అంత ఫీజు పెట్టి. ఇప్పుడు సీఏ కోర్స్ అంటే పెద్ద పెద్ద ఫ్యాకల్టీ, సిలబస్ పెద్దది. దానికి ఫీజు అంటే ఓకే. బీకామ్, బీబీఏలు, బీబీఎంలో కూడా 90,000 లక్ష రూపాయలు అంటే కొనుక్కోవటం చదువు. సో వద్దంటారా మాస్టర్? నేను వద్దనే చెప్తున్నా. బీబీఏ, బీబీఎం లాంటివి వద్దు. ఇంకోటి కూడా మీకు కొసమెరుపు, మళ్ళీ నన్ను తప్పట్టద్దు. నేను కూడా 2 ఏళ్ళలాగే బీబీఏ, ఎంబీఏ స్టార్ట్ చేస్తానండి. అప్పుడు కూడా ఇదే మాట మీద ఉంటారా మోహన్ గారు? అప్పటికి ఎప్పటికి ఉంటా. ఎందుకంటే యూట్యూబ్ లో వీడియో ఉంటది, ఉంచుకోండి. అప్పటికి ఇదే మాట మీద ఉంటా. బీబీఏ కోర్స్ నేను స్టార్ట్ చేస్తా, ఎంబీఏ కోర్స్ నేను స్టార్ట్ చేస్తా. అయినా కూడా సీఏనే బెస్ట్, సిఎంఏనే బెస్ట్. కంపారబుల్ కాదండి. బీబీఏ, ఎంబీఏ కంపారబుల్ కాదు. బీబీఏ, ఎంబీఏలో అంటే తప్పుగా అనుకోవద్దు. మెజారిటీ విద్యార్థులు చదువు కొనుక్కోవటమే. అది కూడా ఉపయోగం లేని చదువు, ఉపయోగం లేని డిగ్రీలు. కనీసం మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏదన్నా జాబ్కు లేకపోతే బిజినెస్కి వెళ్ళిపోయి ఆ బీబీఏ, ఎంబీఏ ఖర్చు పెట్టే డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న అంతకంటే మంచి ఇన్కమ్ వచ్చింది. సో సీఏ మీద కోపంతో, కసితో పెద్ద పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీలో లేదా పెద్ద పెద్ద కాలేజీల్లో బీబీఏలు, ఎంబీఏలు జాయిన్ అవ్వద్దు. వద్దు. దానికంటే మంచి కోర్సు ఈ బీబీఏ, ఎంబీఏ కంటే మంచి కోర్సు ఏంటి? సీఏ, సిఎంఏ. నేను మెజారిటీ కేసెస్ చెప్తున్నాను, నాట్ ఇన్ ఎవ్రీ కేసు. ప్రతి కేసులో ఇలానే ఉంటుందని చెప్పట్లేదు, మెజారిటీ కేసెస్ లో ఇలా ఉంటాయని చెప్తున్నాను. ఓకే, లెట్ మీ కంటిన్యూ. ఫ్యూచర్ లో నేను ఎంఈసీ ప్రో స్టార్ట్ చేశాను, తెలుసు కదా మీకు. చాలా ఎస్ఎంఎస్లు పెట్టి ఇసిగిచ్చి ఉంటాను నేను, ఎంఈసీ ప్రో అని. వీడియోలు కూడా పంపించాను. ఎంఈసీ ప్రో ఒక ఉద్దేశం ఏంది? ఈ పిల్లల్ని బీబీఏకో, ఎంబీఏకో ట్రైన్ చేయాలనే కదా. ఫ్యూచర్ లో ఏమైనా నాకు పాసిబిలిటీ ఉంటే ఎంబీఏ కానీ, బీబీఏ కానీ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను. బీబీఎం, బీబీఏని స్టార్ట్ చేస్తా. బిజినెస్ స్కూల్, ఎస్, మీరు ఎందుకు కరెక్టే. బిజినెస్ స్కూల్ పేరుతో బిజినెస్ చేస్తా. మీరు వింది కరెక్టే, బిజినెస్ స్కూల్. అలానే ప్రతి బిజినెస్ స్కూల్ అలాంటిదని నేను చెప్పను కానీ, బట్ చాలా బిజినెస్ స్కూల్ చేస్తుంది స్కూల్ పేరుతో బిజినెస్. అదే బీబీఏ, ఎంబీఏ. నేను కూడా చేస్తా, కానీ ఈ మాటకి నేను కట్టుబడి ఉన్నా. బీబీఏ, ఎంబీఏ అంత గొప్ప కోర్సులు ఏం కాదండి కంపేర్ టు సిఏ, సిఎంఏ. బీకాము, బిఏ కంటే బీకాము, బీబీఏ కంటే బీటెక్ కంటే బీబీఏ, బీబీఏ లేదా బీబీఎం మంచిదా కాదంటే ఖచ్చితంగా మంచిది. ఇది కంపారిటివ్ అనాలిసిస్. మళ్ళీ చెప్తాను, జస్ట్ బీకాము లేదా జస్ట్ బీటెక్ అంటే బీబీఏ, బీబీఎం మంచిదా కాదా? మంచిదే. బట్ సిఏ, సిఎంఏతో అసలు కంపేర్ చేయొద్దండి. ఎక్కడ సిఏ, సిఎంఏ కోర్సులు, ఎక్కడ బీబీఏ, బీబీఎం కోర్సులు అండి. రెండు ఒకటేనండి. కొన్ని చోట్ల బీబీఏ అంటారు, కొన్ని చోట్ల బీబీఎం అంటారు, మేనేజ్మెంట్ కోర్సెస్. అండ్ నేను స్టార్ట్ చేస్తాను, ముందే చెప్తున్నా. 2-3 లేట్ కావచ్చు కానీ ఖచ్చితంగా నేను కూడా బిజినెస్ స్కూల్, ఎస్ మీరు వింది కరెక్టే, బిజినెస్ స్కూల్, బిజినెస్ చేస్తాను అంటున్నాను, కరెక్ట్. నేను కూడా స్టార్ట్ చేస్తా. ఏముందండి ఊరినే బీబీఏ, బీబీఎంలకి మాకంటే. ఇప్పుడు హానెస్ట్ గా చెప్తున్నానండి, అన్ని చోట్ల కాదు కానీ మెజారిటీ చోట్ల ఇదే జరుగుతుంది. మా అంత ఖర్చు కూడా పెట్టకల్లా ఫ్యాకల్టీకి, మా అంత క్లాసులు చెప్పకల్లా, మా అంత కష్టపడి మెటీరియల్ కూడా తయారు చేయగల బీబీఏ, బీబీఎం కోర్సుకి మాకంటే డబుల్ ఫీజులు తీసుకుంటారు. అది బిజినెస్ కదా? కాదంటారా అండి? రేపు నేను బీబీఏ, బీబీఎం పెట్టినా కూడా బిజినెసే. ఐ స్టాండ్ ఫర్ దిస్ స్టేట్మెంట్. నేను కట్టుబడి ఉంటా. చాలా బీబీఏ కాలేజ్లో, బీబీఎం కాలేజ్లో అంటే 9కి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 2కి వదిలేస్తారు. 90,000 1 lakh ఫీజు, 90,000 1 lakh, కొన్ని చోట్ల 1,30,000. మేము మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 దాకా చెప్తున్నాం.
ఎలాంటి ఫ్యాకల్టీ చెప్తే సిఏ పాస్ అవుతారు? మీకు అంచనా లేదా అండి? సిఏ ఫైనల్, సిఏ ఇంటర్ ఏ స్థాయి గల ఫ్యాకల్టీ చెప్తే పాస్ అవుతారండి? నేను ఎంత పేమెంట్ ఇవ్వాలి ఆ ఫ్యాకల్టీకి? అంత పేమెంట్ ఇచ్చినా వాళ్ళ టాలెంట్‌కి తక్కువ అండి. మా ఫీజు ఇంతకంటే తక్కువ ఉందే. సరే. నేను ఏం చెప్పినా ఈ వీడియో మొత్తం మీద ఏం చెప్పినా కూడా అండి జనరలైజ్ చేసి చెప్పా. ప్రతి స్టేట్మెంట్‌కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయండి. అన్ని చోట్ల అందరి విషయంలో ఇదే ఉంటదని నేను చెప్పట్లేదు. అన్ని బీబీఏ కాలేజ్‌లో ఇలానే ఉంటది. అందరు స్టూడెంట్స్ విషయంలో ఇలానే ఉంటది. అందరి నాన్ టీచింగ్ స్టాఫ్‌లో కేస్‌లో ఇదే ఉంటది. అందరి ఫ్యాకల్టీ విషయంలో ఇదే ఉంటదని నేను చెప్పట్లా. జనరల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నా. ఎక్సెప్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. లెట్ మీ కంటిన్యూ. నేను 362 మార్క్స్ ఆల్ ఇండియా టాపర్ ఉంది కదండీ సీఏ ఫౌండేషన్‌లో. పూజిత. ఆ పాపతో మాట్లాడినప్పుడు, అమ్మా నీ సక్సెస్‌కి సీక్రెట్ ఏంటంటే చాలా మంచి పాయింట్లు చెప్పింది. అందులో నన్ను బాగా అట్రాక్ట్ చేసిన పాయింట్ అండి, మేలో జరగాల్సిన ఎగ్జామ్ జూన్‌లో జరిగింది. సారీ జూన్‌కి పోస్ట్‌పోన్ అయింది. జూన్‌లో జరగాల్సిన ఎగ్జామ్ జులైలో పోస్ట్‌పోన్ అయింది. ఆ 2 మంత్స్‌ని ఆపర్చునిటీగా మార్చుకున్నానని చెప్పింది. నిజమండి. చాలా మంది పిల్లలు దీన్ని ఆపర్చునిటీగా మార్చుకోక టైమ్ వేస్ట్ చేశారు. ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయింది కదా అని. మీకు ఒక స్టన్నింగ్ ఫ్యాక్ట్ చెప్పనా అండి? తెలుగులో భయంకరమైన నిజం. స్టన్నింగ్ ఫ్యాక్ట్. 2 ఇయర్స్ బ్యాక్ అండి సీఏ ఇంటర్‌లో లాస్ట్ పేపర్ ఐపీసీసీ అనేవాళ్ళు. సీఏ ఇంటర్ కాదు. సీఏ ఐపీసీసీ. లాస్ట్ పేపర్ పోస్ట్‌పోన్ అయింది. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. పోస్ట్‌పోన్ అయితే జనరల్‌గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాస్త కష్టమైన పేపర్ అండి. పోస్ట్‌పోన్ అయితే ఒక 1 వీక్ ఎక్కువ టైమ్ వస్తే రిజల్ట్ పెరగాలా? తగ్గాలా జానీ గారు? పెరగాలి. భయంకరంగా ఫెయిల్ అయ్యారు. చదవల. అదే ఫ్లోలో ఎగ్జామ్ జరిగుంటే పాస్ అయిపోయేవాళ్ళు. భయపడ్డాను నేను. మా ఫ్యాకల్టీ అందరూ ఏమన్నారు తెలుసా? అదృష్టం సార్, లక్కీ సార్ మనకు ర్యాంకులు కుప్పలు కుప్పలుగా వస్తాయి సార్ అన్నారు. ఎందుకని? అన్నిటికంటే కష్టమైన పేపర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 1 వీక్ పోస్ట్‌పోన్ అయింది అని. నేను ముందే చెప్పా. కుప్పలు కుప్పలుగా ఫెయిల్ అవుతారని. ప్రకాష్ గారైతే అసలు భయపడిపోయారు. అదే ఫ్లోలో ఎగ్జామ్ జరిగితేనే పాస్ అవుతారు. పోస్ట్‌పోన్‌మెంట్ అయితే ఇదే జరిగిద్ది. అదే జరిగింది ఇప్పుడు నేను సీఏ ఫౌండేషన్ కూడా. సీఏ ఫైనల్ పిల్లలు, సీఏ ఇంటర్ పిల్లలు పోస్ట్‌పోన్‌మెంట్‌ని ఆపర్చునిటీగా మార్చుకొని ఎక్కువ మంది పాస్ అయ్యారు. లేదా ఎంకరేజింగ్ రిజల్ట్ వచ్చింది. సీఏ ఫౌండేషన్ పిల్లలు టైమ్ వేస్ట్ చేసుకున్నారు. పోస్ట్‌పోన్ అయింది కదా! లైట్ తీసుకున్నారు. అతి కొద్ది మంది పిల్లలండి. అతి కొద్ది మంది పిల్లలు దాన్ని అడ్వాంటేజ్‌గా, ఆపర్చునిటీగా మార్చుకొని ఇట్లా ఆల్ ఇండియా టాపర్స్‌గా మారారు. టాప్‌లో ఉన్నారు ఆల్ ఇండియా లెవెల్. నెక్స్ట్ వన్ దయచేసి నా రిక్వెస్ట్ అండి, హంబుల్ రిక్వెస్ట్, ఆన్‌లైన్ కంటిన్యూ అవ్వద్దు. లేదు సార్ మోహన్ గారు, ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారండి. అలర్జిక్ ఉంటారు. వాళ్ళు కరోనా పూర్తిగా పోయేదాకా వాళ్ళ ఇంట్లో ఉండటమే మంచిదండి. వాళ్ళని బయటికి ఎక్స్‌పోజ్ చేయొద్దు. వాళ్ళకి వాక్సినేషన్ కూడా సూటబుల్ కాదండి. ఈ అలర్జిక్‌గా ఉండేటువంటి వాళ్ళకి వాక్సినేషన్ సూటబుల్ కాదు. మీరు ఇంకాస్త పర్ఫెక్ట్‌గా కావాలంటే పల్మనాలజిస్ట్‌ని కాంటాక్ట్ చేయండి. లేదా మీ ఫ్యామిలీ డాక్టర్‌ని కాంటాక్ట్ చేయండి. అటువంటి అలర్జిక్ నేచర్ ఉన్న పిల్లలు తప్ప ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అండి మిగతా పిల్లలందరికీ నేను ఐ ఓన్లీ ప్రిఫర్ ఆఫ్‌లైన్ ఫిజికల్ క్లాసెస్‌కి ఎళ్ళమంటా. ఎవరికైతే ఈ దీర్ఘకాలిక జబ్బులున్నాయో, అలర్జిక్ ఉందో, అలర్జిక్ నేచర్ ఉన్న వాళ్ళు మాత్రం వద్దు, బయటికి రావద్దు. మరికొంత కాలం మీరు ఆఫ్‌లైన్‌లో వద్దు, ఆన్‌లైన్‌లోనే కంటిన్యూ అవ్వండి. సో, మిగతా అందరికి నేను చెప్పేదేంటి? అబ్సల్యూట్‌లీ ఓన్లీ ఒకటే చాయిస్ అండి. 2 చాయిస్‌లు లేవు. ఆఫ్‌లైన్‌కొచ్చేయండి. మీ మేలు కూడా చెప్తున్నా. ఆన్‌లైన్ వద్దు. ఆన్‌లైన్ వల్ల మా ఫ్యాకల్టీ, మేము, మా బిల్డింగ్ ఓనర్స్, మా నాన్ టీచింగ్ స్టాఫ్ బాగుపడతారేమో కానీ, మీరు, మీ పిల్లలైతే బాగుపడలా. ఇక చాలు జరిగిన డ్యామేజ్ చాలు. ఆన్‌లైన్ వద్దు. ఆఫ్‌లైన్‌కి రండి. చెప్పా కదా! కొన్ని అన్‌అవాయిడబుల్ రీజన్స్ మోహన్ గారు. అవన్నీ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు? ఇప్పుడు ఎన్నెన్ని చెప్పుకోగలరు? కొన్నే చెప్తారు మాకు. అన్నీ చెప్పుకోలేరు కదా! సో, మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేని రీజన్స్ ఉన్నాయి. మీ ఆన్‌లైన్‌లోనే కంటిన్యూ అవ్వాలంటే కంటిన్యూ అవ్వండి. అలాంటి కేసెస్‌లో అండి దయచేసి సండే ఎగ్జామ్స్ సీరియస్‌గా తీసుకోండి. సండే ఎగ్జామ్ సీరియస్‌గా తీసుకున్నోడికి ఏమైద్దో తెలుసా అండి? ఫైనల్ ఎగ్జామ్ ఇంకో సండే ఎగ్జామ్ లాగా ఉంటుంది. సండే ఎగ్జామ్ సీరియస్‌గా తీసుకుంటే మొన్నటిదాకా సండే ఎగ్జామ్స్ ఇంట్లో రాసాడు. లేదా క్యాంపస్‌లో రాసాడు. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్, ఎగ్జామ్ సెంటర్‌లో రాస్తున్నాడు అంతే. అంటే క్యాంపస్ మారిన ఫీలింగ్ ఉంటదే తప్ప ఇదేదో ఫైనల్ ఎగ్జామ్ అనే ఫీలింగ్ ఉండదు ఆడికి. సండే ఎగ్జామ్స్ సీరియస్‌గా తీసుకున్న వాళ్ళకు ఉండే అతి పెద్ద అడ్వాంటేజ్ ఇది. పిల్లలు ఏం చేస్తున్నారు ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ సీరియస్‌గా రాయట్ల. ఈ సండే ఎగ్జామ్స్ అనేది బెంచ్ మార్క్ అండి. ఇంకోటి చెప్పనా అండి, ఒక 4 సండే ఎగ్జామ్ సీరియస్‌గా రాస్తే వాడు సరిగ్గా రాయకపోతే భయపడి ఇంక చదవటం మొదలుపెడతాడు. సీరియస్‌గా తీసుకుంటాడు. వీళ్ళు ఈ సండే ఎగ్జామ్స్ లైట్ తీసుకోవడం వల్ల అసలు ఆడి కెపాసిటీ ఏంటో వాడికి అర్థం కాలా. వాడి పెర్ఫార్మన్స్ ఏంటో వాడు అంచనా ఏసుకోలేకపోయాడు. స్ట్రెయిట్‌గా ఫైనల్ ఎగ్జామ్‌కెళ్ళాడు ఫెయిల్ అయిపోయాడు. సో, దయచేసి ఆ సండే ఎగ్జామ్స్
చాలా నిష్టగా ఒక భగవద్గీత చదివేప్పుడు, అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు, లేదా చర్చ్కి వెళ్ళినప్పుడు, మసీదుకి వెళ్ళినప్పుడు ఎంత నిష్టగా ఉంటాం, ఎంత డిసిప్లిన్గా ఉంటాం, అలా సండే ఎగ్జామ్స్ రాసే విధంగా మీ పిల్లల విషయంలో కేర్ తీసుకోండి. మదర్, నేను ఫాదర్ గురించి ఆలోచించట్లేదండి, నాకు తెలుసు నేను ఫాదరే, మా పిల్లల్ని ఎంత పట్టించుకున్నాను నాకు తెలుసు. మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్ నేను, మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్. ఐ మే బి a responsible admin, I may be a responsible staff member, but I'm a most irresponsible father. మా పిల్లల్ని ఎంత పట్టించుకున్నా నాకు తెలుసు. అందుకని నేను ఆల్వేస్ గివ్ క్రెడిట్ టు ద మదర్. కోపం రావచ్చు మీకు, బట్ మదరే అల్టిమేట్లీ. ఇల్లు నడుస్తుందంటే మదరే, ఇట్స్ నాట్ ద ఫాదర్. మీరు చూడండి, కొంతమంది ఇళ్లలో తండ్రి చనిపోయినా కూడా ఇల్లు ఓ 6 months 1 year లో సెట్ అయిపోయి ఇల్లు నడిచింది. కానీ అమ్మ చనిపోతే, ఇంట్లో తల్లి చనిపోతే ఆ ఇల్లు నరకమై పూర్తిగా డిస్టర్బ్ అయిపోయింది. సో తండ్రి కంటే అమ్మే చాలా ఇంపార్టెంట్ అండి, ఫాదర్ కంటే మదరే చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కూడా నేను మదర్ మీద నమ్ముతున్నా, నేను ఫాదర్ని నమ్మనండి ఈ విషయంలో. తప్పుగా అనుకోవద్దు, క్షమించండి నేను తప్పు మాట్లాడితే. మదర్, మీకు చెప్తున్నానమ్మా, దయచేసి సండే ఎగ్జామ్స్ మీరు దగ్గర ఉండి రాయించండి, లేదా పావు గంటకు ఒకసారైనా వెళ్ళి చూడండి. ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ లో, రూమ్ లో ఎగ్జామ్ రాయించండి, పుస్తకాలు అన్ని లేకుండా, కాపింగ్ లేకుండా. ఎగ్జామ్స్ పర్ఫెక్ట్ గా టైంకి, 9కి ఎగ్జామ్ అంటే 9కి స్టార్ట్ అవ్వాలి, 12 అంటే 12కి క్లోజ్ అవ్వాలి, ఎంత రాస్తే అంత. అలా ఒక ఎగ్జామ్ కండిషన్స్ ఎలా అయితే ఉంటాయో అలా అని ఇంట్లో ఆ కండిషన్స్ క్రియేట్ చేసుకొని ఎగ్జామ్ రాసేటట్టుగా చూడండి. నా రిక్వెస్ట్ అమ్మ, తల్లులందరికీ నా రిక్వెస్ట్, మదర్ మీరే బ్యాక్ బోన్ అమ్మా. మీ పిల్లలు సక్సెస్ సాధించాలి ఆన్లైన్ లో కూడా అంటే మీరే బ్యాక్ బోన్. అండ్ అలానే నన్ను రీచ్ అవ్వాలి అంటే ఎస్, MSN Mohan 2013@gmail.com. ఐ రిపీట్ అండి, MSN Mohan 2013@gmail.com. ప్రకాష్ గారిని రీచ్ అవ్వాలంటే MSS Prakash 2012@gmail.com. నాకు కానీ ప్రకాష్ గారికి ఏదైనా మెయిల్ పెట్టేటప్పుడు దయచేసి మీ కాల్ సెల్ నెంబర్ కూడా పెట్టండి, సో దట్ మేము మీకు కాల్ చేసి మీకు కావాల్సిన హెల్ప్ మేము చేసి పెడతాం. కాంటాక్ట్ నెంబర్స్ డైరెక్ట్గా ఇవ్వచ్చు, మీ పిల్లలకి ఇచ్చాం, అడిగి తీసుకోండి మా ఫోన్ నెంబర్స్ కావాలంటే. ఇలా పబ్లిక్ డొమైన్లో నేను కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వలేను, అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా, నా మెయిల్ ఐడి ఇచ్చాను, మీరు మెయిల్ ఐడి పెట్టండి, మీ కాంటాక్ట్ నెంబర్తో సహా నేనే కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే సార్, మాస్టర్ మైండ్స్ బ్యాడ్ సార్, మీ వల్ల తప్పారు మా పిల్లలు అని అంటే దయచేసి మాతో పాటు కాస్త మా స్టాఫ్ మెంబర్స్ కూడా బాధ్యులు చేయండి. అన్నిటికీ మేమేంటలా, మీ నుంచి 10,000 ఫీజు తీసుకుంటే గవర్నమెంట్ 18% లాక్కుంది, 1800 GST మర్చిపోతున్నారే. మిగతా అందరికి పనిచేశా, నాకు మిగిలేదు 5%, 10%. సో 5%, 10% మిగిలేవాడిని నేనే టోటల్ రెస్పాన్సిబుల్ అయితే, ఇవన్నీ పంచుకున్న వాళ్ళు ఏం రెస్పాన్సిబుల్ కాదా? మీరు 10,000 ఫీజు కడితే నాకుండేది 5%, 10%, మిగతా అందరూ పంపకాలే, డిస్ట్రిబ్యూషన్. వాళ్ళెవరు రెస్పాన్సిబుల్ కాదా? నేనొక్కడేనా? సరే నేనొక్కడంటే అనండి, పడతాను నేను, ఫీజు తీసుకున్న నేరానికి పడతాను నేను. ఇప్పుడు కన్న పిల్లలు అమ్మా నాన్న ఏదంటే ఏమంటారు మీరు, అరే మిమ్మల్ని కన్న నేరానికి మీరు మాట అన్నా పడతాం రా అని అంటారు చూసారా? అంతే, ఇది కూడా అంతే. మీ దగ్గర ఫీజు తీసుకున్నందుకు మీరు మాట అన్నా పడతాం. కానీ ఆలోచించండి, కేవలం మీ ఒక్కలమైన రెస్పాన్సిబుల్, అందరూ మంచోళ్ళు, మీ ఒక్కలమేనా? ఏది చదువు మీద 18% GST అని తీసుకున్న వాళ్ళు కూడా మంచోళ్ళే, గవర్నమెంట్ కూడా మంచోళ్ళే, మేమే చెడ్డోను. నెక్స్ట్ వన్, నేను ఎంత చెప్పినా కూడా ఇప్పటికీ మాస్టర్ మైండ్స్ మంచిది కాదని మీకు ఉంటే ఎస్, థ్యాంక్ యూ, మా దగ్గర జాయిన్ అవ్వద్దు, కానీ ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మేము ఎంత చెప్పినా మాస్టర్ మైండ్స్ మంచిది కాదంటే వేరే ఇన్స్టిట్యూట్ అయినా జాయిన్ చేయండి, కానీ ఈ కోర్సుకు దూరం అవ్వద్దు. ఇలాంటి పర్సంటేజ్ తక్కువ వచ్చింది కదా, ఇది తాత్కాలికమే, ఇట్ విల్ నాట్ బి రిపీటెడ్ పర్మనెంట్లీ. నెంబర్ 2, అద్భుతమైన కోర్సు. నెంబర్ 3, మా ఇన్స్టిట్యూట్ కాకపోతే వేరే చోటైనా కంటిన్యూ అవ్వండి, కానీ ఈ కోర్సు మాత్రం దూరం చేయొద్దు, ఈ కోర్సుని మీరు క్విట్ చేయొద్దు, నా రిక్వెస్ట్ అది. మీ పిల్లల్ని కూడా చూడమని చెప్పండి, పిల్లలు మీరు ఈ వీడియో చూస్తుంటే మీ పేరెంట్స్ కూడా చూడమని చెప్పండి. నెక్స్ట్ వన్ అండి, సార్ ఏది సూటబుల్ సార్, శ్రీ బ్యాచా, క్రాష్ బ్యాచా? క్రాష్ బ్యాచ్ అంటే మళ్ళీ కోచింగ్ ఇస్తామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ BRS బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ 25 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. రెగ్యులర్ బ్యాచ్ ఏం చేస్తామంటే, ఇప్పుడు MEC + CA ఫౌండేషన్, దాన్ని CA ఫౌండేషన్ SLT అంటాం, సూపర్ లాంగ్ టర్మ్. ఇంటర్ MPC BPC అయిపోయి మా దగ్గర జాయిన్ అయ్యే పిల్లలు ఉంటారు, అంటే ఇంటర్మీడియట్ తర్వాత జాయిన్ అవుతారు, అదే రెగ్యులర్ బ్యాచ్ అంటారు. అవన్నీ బిగినర్స్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ BRS తీసుకుంటే, ఈ రెగ్యులర్ బ్యాచ్ లో కానీ SLT బ్యాచ్ లో కానీ ఏం చేస్తామంటే 25 క్వశ్చన్స్ చెప్తాం ఎగ్జాంపుల్. కానీ క్రాష్ బ్యాచ్ లో అలా కాదండి, మళ్ళీ బిగినింగ్ నుంచి చెప్పాం, 8వ క్వశ్చన్ 9వ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం, అంటే ఫండమెంటల్స్ ఫౌండేషన్ మొత్తం తీసేస్తాం.
ఒక లెవెల్ దాటి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. మొదటి 8 క్వశ్చన్స్ ఏంటండి, అసలు సబ్జెక్ట్ ఏంటో నేర్పించాలి, ఓనమాలు నేర్పించాలి, బేసిక్స్ నేర్పించాలి. కాబట్టి మొదటి 7-8 క్వశ్చన్ ఇక ఇది చెప్పం క్రాష్ బ్యాచ్ లో. సో దాన్నే క్రాష్ బ్యాచ్ కోచింగ్ అంటామండి. శ్రీ బ్యాచ్ అంటే స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్, SHRE, స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్. ఇక్కడ చదివిస్తాం 8 to 8. డౌట్స్ క్లారిఫికేషన్ కి సపోర్టింగ్ ఫ్యాకల్టీ ఉంటారు. డిసిప్లైన్డ్ ఎన్విరాన్మెంట్. కొన్ని బ్రాంచుల్లో మా దగ్గర డిసిప్లిన్ ఉండదు, ఓపెన్ గా చెప్తున్నా నేను. అక్కడ స్టాఫ్ కి చెప్పినా వెంటరు, స్టూడెంట్స్ కి చెప్పినా వెంటరు. పేరెంట్స్ కూడా అలాంటి వాళ్ళే నచ్చుతారు మాకంటే కూడా. మరి ఏంటో తెలియదు, వాళ్ళ అదృష్టం ఏంటో, ఆ బ్రాంచ్ లో ఉన్నటువంటి స్టాఫ్ అదృష్టం ఏంటో. మీరు నచ్చం, వాళ్ళు నచ్చుతారు. సరే, సో ఒక డిసిప్లిన్ ఎన్విరాన్మెంట్, సిస్టమేటిక్ స్టడీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం. సపోర్టింగ్ ఫ్యాకల్టీ వస్తారు డౌట్స్ క్లారిఫికేషన్ కి. వీక్లీ ట్వైస్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాం, షెడ్యూల్ ఇచ్చేస్తాం. ఎగ్జామ్ అయిపోగానే సజెషన్ ఆన్సర్స్ ఇస్తాం. తర్వాత ఎగ్జామ్ అయిపోగానే క్వశ్చన్ పేపర్ అనాలసిస్ ఇస్తాం. ఒక వీడియో రికార్డ్ చేసి ఫ్యాకల్టీతో అనాలసిస్ ఇస్తాం. ఇవన్నీ కూడా స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్ లో ఉంటుంది. సార్ సబ్జెక్ట్ పట్ల మాకు పర్ఫెక్ట్ గా నాలెడ్జ్ ఉంది, గ్రిప్ ఉంది, ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి అందుకని ఫెయిల్ అయ్యాం, అయితే మీకు స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్ సూటబుల్. సార్ సబ్జెక్ట్ మీద మాకు గ్రిప్ లేదు సార్, క్లాసులు రెగ్యులర్ గా అటెండ్ అయ్యాం, మేము సరిగ్గా వెళ్ళా లేదు, మాకు చెప్పిన ఫ్యాకల్టీ, మాస్టర్ మైన్స్ ఫ్యాకల్టీ కావచ్చు, ఇంకో ఫ్యాకల్టీ కావచ్చు, సరిగ్గా జస్టిఫై చేయాలా. అలాంటప్పుడు మీకు బెస్ట్ ఏంటంటే క్రాష్ బ్యాచ్. అంటే సబ్జెక్ట్ లో వాక్యూమ్ ఉంది అనిపిస్తే క్రాష్ బ్యాచ్ అండి. సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంది, ప్రాక్టీస్ జరగలేదు అంటే స్టడీ అవర్స్ బ్యాచ్. ఈ రెండు కూడా మీకు ఆన్లైన్ బ్యాచ్ ఉంది, ఆఫ్లైన్ బ్యాచ్ ఉందండి. బాబు ఆన్లైన్ అంటానికే భయంగా ఉంది నాకు. వద్దండి, ఆన్లైన్ బ్యాచ్ వద్దు, ఆఫ్లైన్కే వెళ్ళండి. ఇక హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ కంటిన్యూ అవ్వండి, కావాలంటే ఆఫ్లైన్కి వెళ్ళండి. రెండూ ఉన్నాయి, ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. సార్ గుంటూరులో అద్భుతాలు జరిగిపోతాయంట కదా, ఇక్కడే అద్భుతాలు జరగవండి. క్వశ్చన్ పేపర్లు ఏం లీక్ చేయం. మా జన్మలో మీరు చచ్చిపోవడానికని సిద్ధమే కానీ క్వశ్చన్ పేపర్లు అయితే లీక్ చేయవండి. గుంటూరులో ఏ అద్భుతాలు జరగవు, క్వశ్చన్ పేపర్లు లీక్ చేయం. బ్రాంచ్లో కూడా బాగానే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ 362 వచ్చింది, ఆల్ ఇండియా టాప్ మార్క్స్ అవి. మన పూజిత, షీఈ్ వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా టాపర్. మరి రాజమండ్రిలో మరి 352 వచ్చింది. మరి గుంటూరులో అద్భుతాలు జరిగిపోతే రాజమండ్రిలో 352 రాకూడదుగా, గుంటూరులోనే రావాలిగా హైయెస్ట్ మార్క్స్. ఈవెన్ అమీర్పేటలో కూడా 350 వచ్చింది, 348, 350 వచ్చింది. దిల్సుఖ్ నగర్ లో వచ్చింది 348, 350. ప్రతి బ్రాంచ్ లో ఉన్నారు 340 మార్క్స్ వచ్చిన వాళ్ళు, మరి అక్కడ రాకూడదుగా. అది స్టూడెంట్ ని బట్టి ఉంటుందండి. ఇప్పటికి మీకు అర్థం కాలేదా అండి? సో అందరూ అదేదో బండి వేసుకొని గుంటూరు వచ్చేద్దాం అని ప్రయత్నాలు చేయొద్దండి. సిఏ ఫౌండేషన్ అబ్సల్యూట్లీ మీ హోమ్ టౌన్ లో చదువుకోండి, మీ ఊర్లో చదువుకోండి. హాస్టల్ లేదు తప్పదంటే గుంటూరు రండి. ఇప్పుడు కర్నూలులో ఉన్నారు, మనకు హాస్టల్ లేదు, మీరు నంద్యాల. సో కర్నూలులో ప్రైవేట్ హాస్టల్లో ఉండే బదులు కావాలంటే గుంటూరు రండి. లేదా అక్కడ ప్రైవేట్ హాస్టల్ బాగానే ఉంది సార్, కేర్ తీసుకుంటారు, మా బ్రాంచ్ వాళ్ళు కేర్ తీసుకుంటారు, హాస్టల్ ఓనర్ కేర్ తీసుకుంటారు, కర్నూలులోనే ఉండండి. అందరూ గుంటూరే రావాలని రూల్ ఏం పెట్టుకోవద్దు, అవసరం లేదని ఓపెన్ గా నిజాయితీగా చెప్తున్నా. ఎవరు చెప్తారండి ఇంత నిజాయితీగా? ఈ రోజు ఒక అడ్మిషన్ వచ్చింది, నాకు బాగా కావాల్సినటువంటి ఫ్రెండ్, ప్రజెంట్ ఎంపీ కూడా ఆయన, అరే నీ ఫీజు కడుతున్నాను రా, అడ్మిషన్ ఎవరంటే ఓపెన్ గా చెప్పారు, నువ్వు కట్టే ఫీజు అరే అని అనలేదే అండి. ఆయన అయితే నన్ను అరే అన్నాడు, ఎందుకంటే ఆయన వయసులో పెద్ద 55-60 years. నేను చిన్నవాడిని ఆయనతో పోలిస్తే, స్థానంలో చిన్నవాడిని, వయసులో కూడా చిన్నవాడిని. నన్ను అరే అనే అన్నాడు. గురుగారు మీరు ఫీజు కట్టతో అడ్మిషన్ వద్దని చెప్పి పంపించేసి, ఎందుకంటే అది కెపాసిటీ లేదు. సిఏ ఫౌండేషన్ లాంగ్ టర్మ్ బ్యాచ్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. లాంగ్ టర్మ్ బ్యాచ్ అంటే ఫ్రెషర్స్, ఫస్ట్ టైం వినేవాళ్ళు, June 2022 అంతే కదా జానీ, June 2022 అటెంప్ట్ వద్దని చెప్పి పంపించేశాను, వెనక్కి పంపించేశాను. ఆ డబ్బు తీసుకోలే, అడ్మిషన్ కూడా ఇవ్వాల. మరి నిజంగానే నాది కుయుక్తులు అంటారు చూసారా, కుటిల బుద్ధి అయితే కనుక అడ్మిషన్ తీసుకునేవాడు కదా. సో నేను ఫ్రీగా ఓపెన్ మైండెడ్ తో చెప్తున్నా, అందరూ గుంటూరు రావాల్సిన అవసరం లేదు, హ్యాపీగా మీ మదర్ బ్రాంచ్ లో చదువుకోండి, అద్భుతాలు సాధించారు. ఇప్పుడు మీకు నాకు గుర్తు రావట్లేదు, అమీర్పేట లాస్ట్ టైం మాకు గుంటూరులో సిఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా 19th ర్యాంక్ వచ్చిందండి ఒక 2 ఏళ్ల క్రితం. అమీర్పేట ఆల్ ఇండియా 18th ర్యాంక్ వచ్చింది, మాకంటే బెస్ట్ ర్యాంక్ వచ్చింది. కర్నూలు సిపిటి ఆల్ ఇండియా 3rd ర్యాంక్ వచ్చింది. విజయవాడ సిపిటి ఆల్ ఇండియా 1st ర్యాంక్ వచ్చింది. తిరుపతి సిఏ ఇంటర్ 4th ర్యాంక్ 5th ర్యాంక్ వచ్చింది. ఈవెన్ రాజమండ్రి కూడా సిపిటిలో ఆల్ ఇండియా 2nd ర్యాంక్ వచ్చింది. వైజాగ్ కూడా సిపిటి అంటే ఓల్డ్ సిలబస్ అండి, ర్యాంకులు వచ్చినాయి. సిఏ ఫౌండేషన్ ర్యాంకులు వచ్చినాయి. వైజాగ్ లో సిఏ ఇంటర్ లో 35th 45th ర్యాంకులు వచ్చినాయి. దిల్సుఖ్ నగర్ లో సిఏ ఇంటర్ 18th ర్యాంక్ వచ్చింది, బెస్ట్ ర్యాంక్.
సో ఓన్లీ గుంటూరే కాదండి, బ్రాంచ్ల్లో కూడా పర్ఫామ్ చేస్తారు. కానీ వాళ్ళు కొద్దిగా సెటరేట్ చేసుకోవాల్సింది. మీ ముందే ఓపెన్ గా చెప్పేస్తాను. మీరు చెప్పండి, పేరెంట్స్ మీరేం బయట వాళ్ళు కాదు. మా వాళ్ళకి మీరు కూడా చెప్పండి, కొద్దిగా డిసిప్లిన్ లెవెల్ పెంచుకోవాలి, స్టాఫ్ కానీ స్టూడెంట్స్ కానీ. పెంచుకుంటే వాళ్ళు గుంటూరుతో సమానమైన రిజల్ట్ కాదండి, గుంటూరు మించిన రిజల్ట్ ఇస్తారు, ఇవ్వగలరు. అలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, పేరు చెప్పను. బ్రాంచ్ నుంచి మాకు గెస్ట్ పేపర్స్ వస్తాయి. ఒక అకౌంట్స్ అనే సబ్జెక్ట్, సిఏ ఇంటర్ అకౌంట్స్ అనే సబ్జెక్ట్ బ్రాంచ్ నుంచి చేస్తాం. ఒక ఆయన గెస్ట్ పేపర్ తయారు చేస్తాడండి, సిఏ ఇంటర్ అకౌంట్స్. ఇక ఫైనల్ ఎగ్జామ్ పేపర్ లో 60 to 70% దిగిపోవాల్సింది అంతే. బ్రాంచ్ నుంచి వచ్చింది మాకు క్వశ్చన్ పేపర్, గెస్ట్ పేపర్. అలానే సిఏ ఫౌండేషన్ అకౌంట్స్ మెటీరియల్ మేము ఒక బ్రాంచ్ నుంచి తయారు చేస్తామంటే ఒక ఫ్యాకల్టీ అద్భుతంగా చేస్తాడు ఆయన. సో బ్రాంచ్ లేదా తక్కువ, మేమేదో ఎక్కువ అనుకోద్దండి. కొద్దిగా ఇక్కడ డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాకల్టీలో కానీ స్టూడెంట్స్ లో కానీ స్టాఫ్ లో కానీ మాలో కానీ. బ్రాంచ్ లో కొద్దిగా తక్కువ ఉంటుంది. మా బ్రాంచ్ వాళ్ళు కూడా సెటరేట్ చేసుకుంటారని మీ అందరి ముందు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రిక్వెస్ట్ వేరు, ఎక్స్పెక్ట్ చేయటం వేరు. అర్థమైంది కదండి? రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్స్పెక్ట్ కూడా చేస్తున్నాను. తర్వాత మేమేదో 362 మార్క్స్ కి అద్భుతంగా ఏదో స్పెషల్ రిసోర్సెస్, స్పెషల్ మెటీరియల్ చదివించాం అని అనుకునేటువంటి పేరెంట్స్కి ఏం చెప్తున్నాం అంటే, రాజమండ్రిలో 352 వచ్చింది, మరి ఏం స్పెషల్ చదివించాం? ఫిబ్రవరి 2021 ఎగ్జామ్ లో రిజల్ట్ లో మాస్టర్ మైన్స్ హైయెస్ట్ మార్క్ అంటే గుంటూరు 344. ఈసారి రాజమండ్రి అంతకంటే ఎక్కువ వచ్చింది, 352. మరి ఏం స్పెషల్ మెటీరియల్ ఇచ్చాం? ఏం స్పెషల్ ఫ్యాకల్టీని పెట్టాం? స్టూడెంట్ లో ఉండాలండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తాం, అందరూ వెళ్ళాం కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తాం. ఒకళ్ళు విఐపి దర్శనం అంటారు, కొంతమంది 300 రూపాయల టికెట్ దర్శనం అంటారు, కొంతమంది సర్వదర్శనం అంటారు. అంటే మనం పెట్టే టికెట్ రేటుని బట్టి పుణ్యం ఉంటుందా? అలా కాదు కదా, మనం చేసే ప్రార్థన బట్టి పుణ్యం ఉంటది. మనకున్న భక్తి, మనకున్న శ్రద్ధ, దేవుడి మీద ఉన్న నమ్మకం, మన మనస్సులో ఉన్నటువంటి కల్మషం లేనటువంటి థాట్స్, దాని వల్ల పుణ్యం వచ్చింది. కానీ టికెట్ రేట్ వల్ల పుణ్యం వచ్చిద్దా? ఇది కూడా అంతేనండి, నేను చెప్తుంది తప్పని చెప్తున్నానా అండి జాని గారు? సరే కంటిన్యూ చేద్దాం. సో ఇంత చెప్పిన మాస్టర్ మైన్స్ మాకు వద్దు, ఓకే. చీచీ మాస్టర్ మైన్స్, ఓకే. నేను కూడా చెప్తున్నా, చీచీ మాస్టర్ మైన్స్ మీ కోపం చల్లారిద్దని చెప్తున్నా. డౌన్ డౌన్ మాస్టర్ మైన్స్, డౌన్ డౌన్ మాస్టర్ మైన్స్, ఓకేనా అండి? ఎంత చెప్పినా మీకు మాస్టర్ మైన్స్ మీద కోపం ఉంటే, ఎస్ మేము ఒక్కరిమే తప్పు చేసాం, ఫీజు తీసుకున్నాం కదా. మా ఫ్యాకల్టీ బంగారం, తప్పే చేయలా. మా నాన్ టీచింగ్ స్టాఫ్ డైమండ్స్, తప్పే చేయలా. మా బిల్డింగ్ ఓనర్స్ ప్లాటినం, తప్పే చేయలా. మేము ఒక్కరే తప్పు చేసాం, ఫీజు తీసుకున్నాం కదా మేము. అలాంటప్పుడు మాస్టర్ మైన్స్ డౌన్ డౌన్, మీరు అనండి మేము అంటాం. మా మీద కోపం ఉంటే ఇంకో ఇన్స్టిట్యూట్లో అయినా జాయిన్ చేయండి, అంతేకాని ఈ సిఏ కోర్సు సిఎంఏ కోర్సు నుంచి దూరం అవ్వదు. ప్లస్ సెల్ఫ్ ప్రిపరేషన్, హోమ్ ప్రిపరేషన్ వద్దండి. ఎందుకో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా, నెక్స్ట్ ఉంది. అండ్ కంటిన్యూ చేసే ముందు ఆ రిక్వెస్ట్ ఆల్ అవర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, కైండ్లీ షేర్ దిస్ వీడియో అండి. ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అండి. నెక్స్ట్ వన్, మీకు మాస్టర్ మైండ్స్ సంస్థ మీద నమ్మకం లేకపోతే మేము ఫ్రీగా కోచింగ్ ఇచ్చినా కూడా మా దగ్గర జాయిన్ అవ్వద్దు. వద్దు, నమ్మకం లేని చోట వద్దు అసలు. మీకు మా మీద నమ్మకం ఉండాలి, మా సిస్టమ్, మా కరికులం, మా అకాడమిక్ ప్రోగ్రామ్, మా మెటీరియల్స్, మా టీం మీద నమ్మకం ఉంటేనే మాతో కంటిన్యూ అవ్వండి, లేదా ఫ్రీగా ఇచ్చినా మా దగ్గర వద్దు. అలానే ఎస్ఎస్పి స్టూడెంట్స్ అండి, ఎస్ఎస్పి స్టూడెంట్స్, ఎస్ఎస్పి 1 కానీ ఎస్ఎస్పి 2 కానీ ఓటీఎఫ్ ఉంటుందండి, వన్ టైం ఫ్రీ కోచింగ్. సిఏ అండ్ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్ లో మీరు వన్ టైం ఫ్రీ కోచింగ్ తీసుకోవచ్చు. జస్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ 5,000 రూపీస్ కట్టి మీరు ఫ్రీ కోచింగ్ తీసుకోవచ్చు. వన్ టైం ఒకేసారి ఇస్తామండి, సిఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. అలానే రిజల్ట్ రాకముందే సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ రెగ్యులర్ బ్యాచ్ లో జాయిన్ అయ్యారు, డబ్బు కట్టారు. అలాంటి వాళ్ళకు కూడా సిఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్ లో 10,000 డిస్కౌంట్ ఇస్తాం. మీకు మాట ఇచ్చున్నామండి, ప్రామిస్ ఇస్ అ ప్రామిస్. కష్టంగానే ఉంది, ఎంత కష్టంగా ఉంది, దారుణంగా ఉంది నా పొజిషన్, దారుణంగా ఉంది. ఇలాంటి ఎంత కష్టాలు వస్తాయని తెలిస్తే అసలు మాస్టర్ మైండ్స్ పెట్టేవాడిని కాదు. ఇంతమందికి ధైర్యం చెప్తున్నాను కాబట్టి నేను భయపడకూడదు, నేను కన్నీళ్ళు పెట్టుకోకూడదు అని కన్నీళ్ళు పెట్టుకోవట్లేదు, కానీ ఒంటరిగా కూర్చొని ఏడవాలని అన్ని ఇష్యూస్ ఉన్నాయి నా చుట్టుపక్కల. అదేదో వైఫై సిగ్నల్ అంటారు చూసారా, నా చుట్టుపక్కల మొత్తం ఇష్యూసే ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి. మీకే ధైర్యం చెప్పేవాడిని నేను భయపడితే మీరందరూ డీలా పడతారని నేను చెప్పి ధైర్యంగా ఉన్నానే తప్ప
చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు. ఐ ప్రామిస్ ఇస్ అ ప్రామిస్. మాట ఇచ్చాను. ఆ 10,000 రూపీస్ డిస్కౌంట్ సీఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్‌లో ఇస్తాను. ఓకేనా? ఆగస్ట్ 2021లో సీఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ బ్యాచ్‌లో జాయిన్ అయిన వాళ్ళకి చెప్తున్నాను. అండ్ కొంతమంది పేరెంట్స్ ఫీజు కట్టి నష్టపోయాం సార్ అని అంటున్నారు కదా! మేము నష్టపోలేదా? మీ పిల్లలు చేసిన పనికి మేము నష్టపోలేదా? మీరే కాదు నువ్వు నష్టపోయావు. వాళ్ళు సరిగ్గా చదవాలా, సీరియస్‌గా తీసుకోవాలా ఆన్‌లైన్. దానివల్ల ఏం జరిగింది? ఏం నష్టం జరిగింది? పాస్ అయితే వాడు 60,000, 70,000 ఫీజు కట్టేవాడు నాకు. ఇప్పుడు ఫెయిల్ అవ్వటం వల్ల 20,000, 25,000 ఫీజు కడుతున్నాడు. నాకు నష్టం కాదా? ఇలా 100 మంది స్టూడెంట్స్ అదనంగా ఫెయిల్ అయితే 100 ఇంటూ నాకు 40,000 పోయింది ఈజీగా. 40,000 మినిమమ్ పోయింది. అంటే ఎంతో లెక్కేసుకోండి. 40,000 ఇంటూ 100 ఒక 100 మంది ఎక్కువ మంది ఫెయిల్ అయితే. అంటే మామూలుగా అంటే ఇంకో 100 మంది ఎక్కువ ఫెయిల్ అయితే నాకు నష్టం ఎంతో లెక్కేసుకోండి అంటున్నాను. చిన్న అమౌంట్ అంటారా? రూ. 10 నోట్ కింద పడితేనే తీసుకుంటామే. 40,000 ఇంటూ 100 స్టూడెంట్స్ చిన్న అమౌంటా? 100 అనేది ఎగ్జాంపుల్‌గా చెప్పా. సపోజ్ ఓ 300 ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారనుకో. 300 ఇంటూ 40,000 లెక్కేసుకోండి. ఇప్పుడు పాస్ అయ్యాడనుకో సీఏ ఇంటర్ హాస్టల్ ఫీజు 8 మంత్స్‌కో, 9 మంత్స్‌కో వచ్చిద్ది. ఫెయిల్ అయితే ఉంది 3 మంత్స్‌కి వచ్చిద్ది. అది నష్టం కాదా? నేను ఇందాక చెప్పింది ఓన్లీ కోచింగ్ ఫీజు. హాస్టల్ ఫీజు కొన్ని కోట్ల రూపాయలు పోయింది. మీరే కాదు నేను నష్టపోయా. కానీ పెద్ద మనసు చేసుకొని పిల్లల్ని ఇంకా దాడి చేయటం ఆపాలి మనం. పిల్లల్ని అరవటం ఆపాలి. చిన్న పిల్లలే తప్పు చేశారు. మనం చేయలేదా? నేనైతే చాలా తప్పులు చేశానండి చిన్నప్పుడు. మీరు చేసే ఉంటారు. మర్చిపోయి ఉంటారులెండి. కంటిన్యూ చేద్దాం. మై డియర్ పేరెంట్స్, మై డియర్ స్టూడెంట్స్ మళ్ళీ చెప్తున్నాను. సీఏ ఇస్ నాట్ ఎ డిఫికల్ట్ కోర్స్. ఇట్స్ ఎ డిఫరెంట్ కోర్స్. ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అయ్యి, ఏ ఇన్‌స్టిట్యూట్‌లో పడితే ఆ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు. ఫ్రీగా చెప్తాం, తక్కువగా చెప్తాం. అలాంటి ఇన్‌స్టిట్యూషన్స్‌ని చీకొట్టండి. ఫీజ్ ఎక్కువ తీసుకుంటే క్వాలిటీ ఉంటదా? ఉండకపోవచ్చు. బట్ ఉండే ఛాన్స్ ఎక్కువుంది. నా కంక్లూజన్ ఏంటంటే ఏమనదలుచుకున్నానంటే ఫీజ్ ఎక్కువ తీసుకున్నారా? తక్కువ తీసుకున్నారా? అది కాదండి. ఫ్రీగా ఇచ్చినా కూడా క్వాలిటీ లేకపోతే అడ్మిషన్ తీసుకోవద్దు. అండ్ తక్కువ ఫీజ్‌కి చెప్పగలిగినటువంటి కోర్స్ ఇది కాదు. ఇదేం బీకామ్, బీటెక్, బీకామ్, బీటెక్, బీఏ, బీఎస్సీ కోర్స్ కాదు. 5,000, 10,000కి చెప్పేటానికి. 5,000, 10,000కి చెప్తామంటే చెప్తాం. దానికి తగినట్టుగానే క్వాలిటీ ఉంటది. చెప్తాం అనేవాళ్ళు ఉన్నారు. చెప్తున్నారు గూడా. దానికి తగినట్టుగానే క్వాలిటీ ఉంటది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్. పెన్ తీసుకోండి. రూ. 5కి పెన్ దొరికిద్ది. 500 కూడా పెన్ దొరికిద్ది కదా! ల్యాప్‌టాప్ ఉంది. 20,000, 25,000కి ల్యాప్‌టాప్ ఉంటది. 2,00,000 కూడా ల్యాప్‌టాప్ ఉంటది. 2 ఒకే క్వాలిటీ ఉంటదా అండి? సో నేను నమ్ముతానండి. ఫీజు తగినట్టుగానే క్వాలిటీ ఉంటది. పెట్టే ఖర్చును బట్టి క్వాలిటీ ఉంటది. కానీ కొంతమంది ఉంటారు. ఫీజ్ తీసుకొని కూడా జస్టిఫై చేయరు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఎంకరేజ్ చేయొద్దు. మాస్టర్ మైండ్స్ అయినా ఎంకరేజ్ చేయొద్దు. సో తక్కువ ఫీజు గదా అని జెప్పి ఏదో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేయొద్దు. క్వాలిటీని అంచనా వేసుకొని ఆ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేయండి. అది ఏ ఇన్‌స్టిట్యూట్ అయినా కావచ్చు. మాస్టర్ మైండ్స్ అయినా కావచ్చు. ఈ రూల్ మాకు గూడా అప్లై అయ్యిద్ది. అండ్ తక్కువ ఫీజ్‌కి చెప్పగలిగిన కోర్స్ ఇది కాదు అంటున్నాను. మేము 5,000కి చెప్తాం, 10,000కి చెప్తాం. జస్టిఫై చేయలేమండి. ఇది నిజం. ఒప్పుకోవటానికి పెద్దరికమో, ఒప్పుకోవటానికో మనస్సాక్షినో ఒప్పుకోవడానికి పెద్దరికమో, ఒప్పుకోవడానికి మనస్సాక్షో అడ్డం వస్తదేమో నాకు తెలీదు గానీ, నాకు పెద్దరికం ఉంది, మనస్సాక్షి ఉంది. అయినా నేను భేషజాలు పోకుండా, ఇగో పోకుండా ఓపెన్‌గా ఒప్పేసుకుంటున్నా. తక్కువ ఫీజ్‌కి నేను జస్టిఫై చేయలేనండి. ఎవరు చేయలేరు. నేనే కాదు ఎవ్వరం చేయలేము. కాంప్రమైజ్ అవ్వాలి. ఇప్పుడు సీఏ ఫౌండేషన్ అకౌంట్స్ ఫ్యాకల్టీ ఉన్నారండి. 15,000కి సీఏ ఫౌండేషన్ అకౌంట్స్ చెప్పేవాళ్ళున్నారు. 75,000కి సీఏ ఫౌండేషన్ అకౌంట్స్ చెప్పేవాళ్ళున్నారు. ఇద్దరు ఒకే క్వాలిటీ ఉంటదా చెప్పండి? కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయండి. నేను పేర్లు చెప్పను. ఏపీ, తెలంగాణలో అటువంటి స్థాయి గల ఫ్యాకల్టీ ఐ ఛాలెంజ్ అండి. మరో సీఏ ఫౌండేషన్ ఇన్‌స్టిట్యూషన్‌లో లేరు. అంత పేమెంట్ నేనిస్తాను. అంత సీనియారిటీ వాళ్ళ దగ్గర ఉంది. అంత క్వాలిటీ వాళ్ళ దగ్గర ఉంది. ఐ ఛాలెంజ్. క్వెషన్ పేపర్‌ని ప్రెడిక్ట్ చేయగలిగే స్థాయి గల ఫ్యాకల్టీ అండి వీళ్ళు. మీకు సీపీటీ మీకు ఐడియా ఉందా అండి? సీపీటీ, సీఏ ఫౌండేషన్ ఓల్డ్ సిలబస్ సీపీటీ ఐడియా ఉందా జానీ? 200 మార్క్స్‌కి గాని మన పిల్లలు 197 తెచ్చుకున్నారు. 1, 2, 3, 4, 5 సార్లు తెచ్చుకున్నారు. అంటే క్వెషన్ పేపర్ సెట్ చేసిన వాళ్ళని ఛాలెంజ్ చేశారు మనోళ్ళు. 197 ఔట్ ఆఫ్ 200. ఈవెన్ ఐఐటీ, జేఈఈ ఎగ్జామ్స్‌లో కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ఆ స్థాయి మార్కులున్నాయి. అలా ఛాలెంజ్ చేశారు మన పిల్లలు. అలాంటి ఫ్యాకల్టీ నా దగ్గర ఉన్నారు. మన దగ్గర ఉన్నారు. మన టీమ్‌లో ఉన్నారు. అలాంటి పే నేను ఇస్తున్నా. సీఏ ఫౌండేషన్ అకౌంట్స్ 20,000కి చెప్పేవాళ్ళు ఉన్నారు. 15,000 చెప్పేవాళ్ళు ఉన్నారు. 75,000 చెప్పేవాళ్ళు ఉన్నారు. అందరూ ఒకటే అంటే నమస్కారం.
ఎందుకు మీతో ఆర్గ్యుమెంట్? ఒకటే, అవును కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్ అని ఒప్పేసుకుంటే అయిపోయింది కదా, నాకెందుకు ఆర్గ్యుమెంట్స్, టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం? లెట్ మీ కంటిన్యూ అండి. ఈ ఓన్ ప్రిపరేషన్, సెల్ఫ్ ప్రిపరేషన్ చదివేస్తాను సార్ అనే దానికంటే, బంగారాలు పిల్లలు మీకే చెప్తున్నా, దానికంటే సిఏ కోర్సు క్విట్ అయిపోయి ఏ బీకామో బీబీఓ బిఎస్సీనో వెళ్ళిపోవడం మంచిదిరా. ఎస్, నేను చెప్తుంది మీకే. ఈ ఓన్ ప్రిపరేషన్, సెల్ఫ్ ప్రిపరేషన్ కంటే ఇది మంచిది. ఈ కోర్స్ నుంచి వెళ్ళిపోండి, మంచిది. ఎందుకంటే మళ్ళీ ఫెయిల్ అవటమే. సి, కోచింగ్ తీసుకున్న వాళ్ళందరూ పాస్ అవుతారా? పాస్ అవరు, ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అలానే హోమ్ ప్రిపరేషన్, సెల్ఫ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళందరూ ఫెయిల్ అవుతారా? పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు, తక్కువ మంది, అతి కొద్ది మంది. ఇప్పుడు ఇందాక ఆల్ ఇండియా టాపర్ అన్నాను 362, ఆ ఒక్క రిజల్ట్ వచ్చింది కదా అని చెప్పి మేము డంకా భోగించాలా చెప్పండి? అది ఎక్సెప్షనల్ రిజల్ట్ అంతే. అలానే ఓన్ ప్రిపరేషన్, సెల్ఫ్ ప్రిపరేషన్ తో కూడా 100లో 2-3 పాస్ అవుతారు. అది చూపించి మీ అందరూ డంకా ముగిచ్చేస్తారా? అవి ఎక్సెప్షనల్, అవి బెంచ్ మార్క్ తీసుకోవచ్చు. సో ఓన్ ప్రిపరేషన్, సెల్ఫ్ ప్రిపరేషన్ మంచిది కాదు. దానికంటే ఈ కోర్స్ వదిలేసి వెళ్ళిపోవటం మంచిది. అలానే ఇప్పుడు సపోజ్ సిఏ ఫౌండేషన్ నిన్న ఎగ్జామ్ లో ఏది భయంకరంగా ఇచ్చాడు క్వశ్చన్ పేపర్? సెప్టెంబర్ 2021 రిజల్ట్ లో, జులై 2021 ఎగ్జామ్ లో, దేర్ యు ఆర్ కరెక్ట్, మ్యాథ్స్ ఎగ్జామ్. నెక్స్ట్ టైం మ్యాథ్సే కష్టంగా ఇస్తాడని గ్యారంటీ లేదు. కెన్ బి లా, కెన్ బి ఎకనామిక్స్, కెన్ బి స్టాటిస్టిక్స్, కెన్ బి అకౌంటెన్సీ, కెన్ బి బీసీఆర్, కెన్ బి బీసీకే, ఏ సబ్జెక్ట్ అయినా ఇవ్వచ్చు. అంటే ఎందుకో చెప్తున్నాను తెలుసా? ఇప్పుడు సపోజ్ ఊరికి వెళ్ళాం, బస్ స్టాండ్ ఎటో తెలియదు, నార్త్ వెళ్ళాం కాదు బస్ స్టాండ్, సౌత్ వెళ్ళాం కాదు బస్ స్టాండ్, ఈస్ట్కి వెళ్ళాం కాదు బస్ స్టాండ్, అది కాదు వెస్ట్, అక్కడ దొరికింది బస్ స్టాండ్. సెల్ఫ్ ప్రిపరేషన్ అంటే అది. అదే మీరు కోచింగ్ జాయిన్ అయ్యారనుకో, అరే బస్ స్టాండ్ వెళ్ళాలంటే స్ట్రైట్ గా ఇక్కడికి వెళ్ళరా అంటాం, చూపిస్తాం, బస్ స్టాండ్ వచ్చేస్తాం. వెస్ట్కి వెళ్ళమ్మా బస్ స్టాండ్ ఉంటుంది, అది కోచింగ్, అది గైడెన్స్. అలాంటి గైడెన్స్ ఉండాలి. మన మ్యాథ్స్ కష్టంగా ఉంది, ఈసారి కష్టంగా మ్యాథ్స్ ఉంటుందని గ్యారంటీ ఏంటి? అకౌంట్స్ కూడా ఉండొచ్చు, ఎనీ పేపర్. కోచింగ్ లేకుండా మాత్రం ఇబ్బంది పడతారు, బాగా ఇబ్బంది పడతారు. వద్దు, ఆ కష్టం తెచ్చుకోవద్దు. అండ్ అలానే చాలా మంది పేరెంట్స్ ఎలా అంటున్నారు తెలియదు, ఇట్లా క్యాలిక్యులేట్ చేయకుండా 2 నెలలే కదండి ఉంది. అరే మేము బ్యాచ్ స్టార్ట్ చేసిందంటే సెప్టెంబర్ 18th, ఎగ్జామ్ డిసెంబర్ 20th క్లోజ్ అయింది అంటే 3 నెలలు కదా. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 18, నవంబర్ 18, డిసెంబర్ 18, 3 నెలలు కదా ఉంది. 2 months ఎలా అయింది? అలానే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వచ్చేమో, ఎవరికి తెలుసు? ఇప్పుడు మన ఫౌండేషన్ ఎగ్జామ్ మేలో జరగాలి, ఎక్కడ పోస్ట్ పోన్ అయింది? జూన్. మళ్ళీ ఎప్పుడు పోస్ట్ పోన్ అయింది? జూలై. అవ్వచ్చు, ఎవరికి తెలుసు? సో పోస్ట్ పోన్ అయిందనుకో, ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. ఫెయిల్ అయిన వాడు కూడా పాస్ అయిపోతాడు. ఏది? కోచింగ్ సెంటర్ లో ఉంటే. ఇక్కడ ఉంటే చదివిస్తాం, ఇంట్లో ఉంటే మనట్లానే పోస్ట్ పోన్ అయినా లైట్ తీసుకుంటారు, మళ్ళీ ఫెయిల్యూరే. అంతెందుకు, ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు నేను 25th September 2021, జస్ట్ ఇందాక మెసేజ్ వచ్చింది, సిఎంఏ ఇంటర్ అక్టోబర్ లో జరగాల్సిన ఎగ్జామ్, సిఎంఏ ఫైనల్ అక్టోబర్ లో జరగాల్సిన ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసి డిసెంబర్ పెట్టేశారు. లైవ్ ఎగ్జాంపుల్ ఇది. ఎగ్జామ్ పోస్ట్ పోన్స్ అయింది, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్. అలానే రేపు సిఏ ఫౌండేషన్ పోస్ట్ పోన్ అవ్వచ్చేమో. ఇంకో 1 month పోస్ట్ పోన్ అయింది అనుకో, 3 months లో ఏమైంది? 4 months. పాస్ అయ్యే ఛాన్స్ పెరిగిద్ది, ప్రొవైడెడ్ కోచింగ్ సెంటర్ లో ఉంటే, మా మానిటరింగ్ లో ఉంటే. అండ్ అలానే దయచేసి బీకామ్ జాయిన్ అవ్వండి. సిఏతో పాటు సిఎంఏ ఉన్నా లేకపోయినా ఉంటే చాలా 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 మంచిది. లేదు సరే, కానీ కంపల్సరీగా మాత్రం బీకామ్ జాయిన్ అవ్వండి. బీకామ్ అనేది తలకి హెల్మెట్ లాంటిది. చాలా మంది ఏం చేస్తారంటే ఇన్నోసెంట్ గా, నేను తెలియతక్కుతాను, హెల్మెట్ 1000 రూపాయలు 2000 ఖర్చు అయితే అట్లా అది కొంటరు. యాక్సిడెంట్ అయితే 2 లక్షలు 3 లక్షలు స్పాట్ లో బిల్ కట్టి మంచం మీద పడుకొని బెడ్ లో ఆ పొడిపించుకుంటా అమ్మ అయ్యా అమ్మ అయ్యా అంటారు. అదేదో 2000 పెట్టి హెల్మెట్ కొనుక్కుంటే అయిపోద్దిగా. బీకామ్ హెల్మెట్ లాంటిదండి. రేపు సిఏ కానీ సిఎంఏ కానీ పాస్ అవ్వకపోతే కనీసం బీకామ్ అనే కోర్స్ అటు చేతిలో ఉంటుంది, సర్టిఫికేట్ ఉంటుంది. బీకామ్ జాయిన్ అవ్వలేదనుకో, ఏంట్రా నీ క్వాలిఫికేషన్ అంటే సిఏ పాస్ అవ్వాలా, సిఎంఏ పాస్ అవ్వాలా, ఏంట్రా నీ క్వాలిఫికేషన్ అంటే జానీ ఏం చెప్పాలి? ఇంటర్మీడియట్ అని చెప్పాలి. అన్యాయం అయిపోతారండి పిల్లలు, ఏ ఉద్యోగం రాదు. సో బీకామ్ జాయిన్ చేయండి. ఇప్పుడు మేము కొన్ని కాలేజీలతో టైఅప్ అయ్యాం, వాళ్ళ దగ్గరే అడ్మిషన్ ఇస్తున్నాం, వాళ్ళే జాయిన్ చేసుకుంటున్నారు. మేము రికమెండ్ చేసి పంపిస్తున్నాం. వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు ఫీజు? 3 ఏళ్ళకి 25,000 అండి. కొన్ని బ్రాంచ్ లో ఫీజు కొంత తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, బ్రాంచ్ టు బ్రాంచ్ మారింది, కోర్స్ టు కోర్స్ మారింది. నేను బీకామ్ జనరల్ చెప్తున్నా, 25,000 3 ఏళ్ళకి. 3 ఏళ్ళు అంటే ఎంత జాని? 6 సెమిస్టర్స్ కదా, అంటే సెమిస్టర్ కి సుమారుగా ఎంత పడింది? 4,000.
ఎల్కేజీ ఫీజు కంటే తక్కువ. ఓ దీని నుంచి మేము కోట్లు సంపాదిస్తున్నామని మీ అనుమానమా? ఏది 4,000 రూపీస్ పర్ సెమిస్టర్. సెమిస్టర్ అంటే 6 నెలలు అండి. సెమిస్టర్ కి 4,000 తీసుకుంటే మేము కోట్లు సంపాదిస్తున్నాం. సబాష్. అవకాశం ఉంటే చూసేవాళ్ళు వీడియో మీరు కూడా కొంతమంది డిగ్రీ కాలేజీలు పెట్టేసి కోట్లు సంపాదించండి. నా సలహా అది. ఓకేనా? సో ఇంకా మీరు మేమేదో మనీ మైండెడ్ గా మనీ గురించి ఆలోచించి చెప్తున్నామని అంటే ఇంకేం చెప్పండి. ఎలా ఎస్టాబ్లిష్ చేయమంటారు? మీకు ఎలా చెప్పమంటారు? నేను ఎలా ప్రూవ్ చేసుకోమంటారు నా ఉద్దేశాన్ని, నా నిజాయితీని? బీకామ్ జాయిన్ చేయండి. మా దగ్గర కాకపోతే బయటైనా జాయిన్ చేయండి. మేమైతే కాకపోతే బీకామ్కి సిఏతో పాటు బీకామ్ క్లాసులు కూడా చెప్తున్నాం, కోచింగ్ కూడా ఇస్తున్నాం, ఆ సపోర్ట్ ఇస్తున్నాం, ఆ నోట్స్లు మెటీరియల్ అవి కూడా ఇస్తున్నాం. అవన్నీ కలిపి ఆ 25,000 మా రికమెండెడ్ కాలేజ్లు ఉన్నాయి, మా అసోసియేట్ కాలేజ్లు ఉన్నాయి, వాళ్ళ ద్వారా అడ్మిషన్ ఇప్పిస్తున్నాం. వాళ్ళకే డైవర్ట్ చేసి వాళ్ళని అడ్మిషన్ రాసుకోమంటున్నాం. మీకు కావాల్సిన సపోర్టింగ్ సర్వీసెస్ ఇస్తున్నాం. మీకు ఐడియా ఉందంటే హైదరాబాద్లో కొన్ని బీకామ్ కాలేజ్లు ఒక సెమిస్టర్కి 35,000 తీసుకుంటారు. ఒక సెమిస్టర్కి. మేము 6 సెమిస్టర్లు కలిపి సుమారుగా 25,000 30,000 తీసుకుంటున్నాం. బ్రాంచ్ టు బ్రాంచ్ మారిద్ది ఫీజు. నేను జనరలైజ్ చేసి చెప్పాను. అలానే ఈ రోజు పేరెంట్ ఒకరితో మాట్లాడండి, నన్ను కలిసారు కదా పేరెంట్స్. ఆ పేరెంట్కి నేను స్పష్టంగా చెప్పాను, సార్ పేరెంట్స్ మానిటరింగ్ కంటే స్టాఫ్ మానిటరింగ్ బెటర్ అండి. అంటే ఏంటి? ఆన్లైన్ అంటే పేరెంట్స్ మానిటరింగ్, ఆఫ్లైన్ అంటే స్టాఫ్ మానిటరింగ్. అది బెటర్ అండి. మీరు మాకు సరెండర్ చేయండి పిల్లల్ని. కరోనా కేసులు పెరిగితే మీకంటే ముందు మేమే రెస్పాండ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ తీసుకోండి. ఏపీలో లాస్ట్ టైం సెకండ్ వేవ్ వచ్చినప్పుడు May 5th క్లాసెస్ ఆపేయమని చెప్పి మా గవర్నమెంట్ జీవో వచ్చింది. మీ April 20న ఆపేసి పంపించేసాం కదా, గవర్నమెంట్ జీవో కోసం వెయిట్ చేయలేదు కదా. అలానే ఈసారి కూడా కేసులు పెరిగితే ఖచ్చితంగా మేమే ప్రొయాక్టివ్ గా స్టెప్స్ తీసుకొని ఆన్లైన్ మారిపోతాం. ఎగ్జామ్స్ ఏం పోస్ట్ పోన్ అవ్వలేదు అనుకోండి, అదే టైంకి జరిగింది అనుకోండి, కట్టించుకున్న హాస్టల్ ఫీజుని కొంత నెక్స్ట్ కోర్సు కూడా అడ్జస్ట్ చేస్తాం. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందనుకో, ఈ కట్టించుకున్న హాస్టల్ ఫీజుని అదనంగా డబ్బులు అడగకుండా పోస్ట్ పోన్ అయినటువంటి టైం కూడా సర్వీసెస్ కూడా ఇస్తాము. అలానే హాస్టల్ ఫీజు కూడా ఇన్స్టాల్మెంట్స్ లో తీసుకుంటున్నాం. ఎందుకని మీకు కట్టి లాక్డౌన్ వచ్చి మళ్ళీ కరోనా వచ్చి ఇంటికి పంపిస్తే ఏంటి అనే అనుమానం మీకు రాకూడదని. పోస్ట్ పోన్ అవ్వలేదనుకోండి, ఈ కట్టిన హాస్టల్ ఫీజులో కొంత నెక్స్ట్ కోర్స్కి అడ్జస్ట్ చేస్తాం. పోస్ట్ పోన్ అయింది అనుకోండి, ఈ హాస్టల్ ఫీజుని వెనక్కి ఇవ్వం, అడ్జస్ట్ చేయం. చదువు ఫ్రీగా చెప్తాం. ఇంకా 1 month అయినా 2 months అయినా. ఇప్పుడు మన మేలో జరగాల్సిన ఎగ్జామ్ జూన్లో జరిగింది, జూన్లో జరగాల్సిన ఎగ్జామ్ మళ్ళీ జూలైలో జరిగింది. సపోర్ట్ చేశాం కదా. సిఏ ఫౌండేషన్ వాళ్ళకి, సిఏ ఎంట్రీ వాళ్ళకి, సిఏ ఫైనల్ వాళ్ళకి ముగ్గురు సపోర్ట్ చేశాం. దయచేసి గమనించండి, మీరు పెట్టే ఖర్చు ఏదైతే ఉందో మాకు కట్టే ఫీజు అండి, అది ఎక్స్పెండిచర్ కాదు, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. అది ఖర్చు కాదు, అది ఇన్వెస్ట్మెంట్. తెలుగులో ఏమంటారు? ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి. ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెండిచర్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఇంకర్ అండి. ఇట్స్ అన్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ యు ఆర్ మేకింగ్ ఆన్ యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తు మీద మేము పెడుతున్న పెట్టుబడి అండి అది. దయచేసి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మా కాలేజ్కి వచ్చి ఇక్కడ మా పర్యవేక్షణలో, మా మానిటరింగ్ లో మీరు క్లాసెస్ అంటే క్రాష్ బ్యాచ్ లేదా స్టడీస్ అండ్ రూల్స్ ఎగ్జామ్స్ బ్యాచ్ అటెండ్ అవుతే మీకు ఎగ్జాంపుల్ చెప్తా, ఏం కేర్ తీసుకుంటాం. ఇప్పుడు మన 362 మార్క్స్ వచ్చింది, ఆల్ ఇండియా టాపర్ సిఏ ఫౌండేషన్. అమ్మాయి ఎంత అద్భుతంగా రాసి ఉంటే ఆ మార్క్స్ వచ్చిందండి. అమ్మాయి ఆన్సర్ కాపీస్ తెప్పిస్తున్నామండి. అది క్లాసెస్ లో ప్రెజెంటేషన్ ఇస్తాం, అది పబ్లిక్ గా యూట్యూబ్ లేదా పెడతాం. అది మా కష్టం, మన అమ్మాయి కష్టం, మా కష్టం. సో నీట్ గా ప్రెజెంటేషన్ తయారు చేసి ఎలా వచ్చింది అమ్మాయికి 362, 352, 340, 348. అమీర్పేట అబ్బాయికి 347, 348 వచ్చింది. చిన్న మార్కులు ఏం కాదు, అద్భుతం. లాస్ట్ టైం గుంటూరు February 2021లో గుంటూరు హైయెస్ట్ మార్క్స్ 344. ఈసారి అమీర్పేట అబ్బాయికి 347, 348 వచ్చినాయి. ఎలా వచ్చింది? అది ప్రెజెంటేషన్ ఇస్తాం వాళ్ళ ఆన్సర్ షీట్స్ తో. అవన్నీ క్లాస్కి వస్తేనే చేయగలం కదండి. మెటీరియల్ మార్చేస్తున్నాం. క్రాష్ బ్యాచ్ కి మెటీరియల్ వేరు. ఎస్పెషల్లీ నిన్న July 2021లో జరిగిన ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ బేస్ చేసుకుని ట్రెండ్స్ మారినాయని గమనించాం. దానికి తగినట్టుగా మెటీరియల్స్ మారుస్తున్నాం. మా ఇంటర్నల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారుస్తున్నాం. ఎంత కేర్ తీసుకుందాం తెలుసా? మీకే కాదు కదండి, మాకు బాధ్యత ఉంటుంది కదా. పేరెంట్ గా మీకు బాధ్యత ఉంటుంది. ఫీజు తీసుకున్నా మాకు బాధ్యత ఉంటుందా? మేమేంటి, మా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇన్స్టిట్యూట్ నడపాలనుకుంటున్నాం. ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తామండి. మరి అలాంటప్పుడు ఒక 5 ఏళ్ళు నడిపి తీసేద్దాం, 3 years నడిపి తీసేద్దాం అని అనుకుంటే ఇంత జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. చూడండి, మీరు టైం చూడండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ డేట్ మారిపోయింది. ఆల్మోస్ట్ ప్రతిరోజు ఇంతే మాది డేట్ మారిపోయింది. ప్రకాష్ గారు, నేను, కృష్ణ గారు డేట్ మారితే కానీ ఇంటికి వెళ్దాం. ఎవ్రీ డే కాకపోయినా వారానికి 4-5 రోజులు ఇదే జరిగింది.
అండ్ ప్లీజ్ డూ ట్రస్ట్ అస్. సిఎంఏ చాలా 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 మంచి కోర్స్ అండి. బీబీఏ, బీబీఎం, బీకామ్, బిఏ, బీటెక్ కోర్సుల కంటే కొన్ని 100 రెట్లు మంచిదండి. జాబ్ ఆపర్చునిటీస్ ఎక్సలెంట్ గా ఉంటాయి, ఎక్సలెంట్ గా ఉంటాయి. సిఎంఏ కోర్స్ నన్ను నమ్మండి. నాతో పాటు సెకండ్ ఒపీనియన్ ఎవరైనా సిఏ, సిఎంఏ పాస్ అయిన వాళ్ళ గురించి కూడా అడిగి తీసుకుని అప్పుడు ఒక కంక్లూషన్కి రండి. ఇది కేవలం మా బిజినెస్ కోసం చేస్తున్నాం అని మీరు అనుకుంటే అనుకోవచ్చు అండి. కొంతమందికైనా ఉంటుంది అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో ఎక్కువ మంది అలాంటి వాళ్ళే ఉన్నప్పుడు నన్ను చూసినా మిమ్మల్ని చూసినా ఏమనుకుంటాం, మనం అలాంటి వాళ్ళం అనుకుంటాం. మెజారిటీ ఎలా ఉన్నారో మీరు అంతే, నేను అంతే అనుకుంటాం కదా. మనం ఎక్సెప్షనల్ గా ఉన్నామని ఎందుకు అనుకుంటాం? సో సొసైటీలో చాలా మంది అలానే ఉన్నారు కదా. అవసరం కోసం ఎన్ని మాటలని చెప్తారు. నన్ను కూడా అలానే అనుకోవచ్చు మీరు. అదే అయితే ఇప్పుడు నా దగ్గర హాస్టల్ సీట్స్ ఉన్నాయండి. సిఏ ఫౌండేషన్, సిఏ ఫైనల్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నాట్ లెస్ దెన్ 600 అడ్మిషన్స్ అండి. మామూలుగా అయితే 1000 అడ్మిషన్లు ఉంటాయి. ఈసారి కరోనా టైం కాబట్టి 600 అడ్మిషన్స్ ఉంటాయని అనుకుంటున్నాను నేను. ఈజీగా ఉంటాయి. అంతేకాదు ఈసారి ఏంటంటే ఇది వరకు మేము సిఏ ఫైనల్ ఇవ్వాలంటే బ్రాంచుల్లో కూడా సిఏ ఫైనల్ ఇస్తున్నాం. ఆటోమేటిక్గా పిల్లలు స్ప్రెడ్ అయిపోయారు. 600 అడ్మిషన్స్ ఉంటాయి. వాళ్ళకి మేము హాస్టల్ ఇవ్వట్ల. మాకు ఏదో సీట్లు మిగిలిపోతాయి బిజినెస్ కోసం అనుకుంటే కనుక ఇవే సీట్లు నేను సిఏ ఫైనల్కి ఇచ్చుకోవచ్చుగా. ఇవే హాస్టల్స్ నాకేం వేస్ట్ అయ్యేది, నాకు వేస్ట్ అయ్యేది ఏముంది అంటున్నా. సో బిజినెస్ కోసం కాదండి, నేను బాధ్యత తీసుకున్నా, మీ పిల్లల బాధ్యత తీసుకున్నా. లెట్ మీ ఫినిష్ దట్ రెస్పాన్సిబిలిటీ. నేను ఫౌండేషన్ బాధ్యత తీసుకున్న, పాస్ చేయిస్తా. నేనంటే మీకు ఇష్టం లేదు, మా టీం అంటే మీకు ఇష్టం లేదు, సిఏ ఎంట్రీ కావాలంటే వేరే చోట పెట్టుకోండి. నాకు బాధ్యత అప్పు చెప్పారు, మీ పిల్లల్ని అప్పు చెప్పండి, సిఏ ఫౌండేషన్ పాస్ చేసి పంపిస్తా, సిఎంఏ ఫౌండేషన్ పాస్ చేసి పంపిస్తా. ప్రొవైడెడ్ ఒకటే కండిషన్, నేను చెప్పింది మీ పిల్లలు వినాలి కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఫీజు కట్టేస్తాం, కన్సల్టేషన్ సర్వీసెస్ అని, ఓపీ అవుట్ పేషెంట్, ఆయన ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు. ఫీజు కట్టేసి ప్రిస్క్రిప్షన్ రాయించేసుకుంటే జబ్బు తగ్గిపోయిద్దా అండి? ఏం జాని తగ్గిపోయిద్దా? ఆయన చెప్పిన మందులు వేసుకోవాలి, ఆయన చెప్పిన ఇతర విషయాలు డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ అవన్నీ పాటించాలా లేదా? ఇది కూడా అంతే. మాస్టర్ మైన్స్ లో జాయిన్ అయిపోతే పాస్ అయిపోతారా? నేను చెప్పింది వినాలి కదా. ఇంట్లో ఒక ఫంక్షన్ అంటే 4 days 5 days తీసుకెళ్లే పేరెంట్స్ ఉన్నారు. ఏం చెప్పమంటారు? మూగ గొంతులాగా ఉంటది మా పరిస్థితి. మేము ఏం చెప్పినా వినరు. సార్ మా పిల్లలు 185తో ఫెయిల్ అయ్యారు, 188 వచ్చింది సార్, 182 వచ్చింది సార్. గ్యారంటీగా మా పిల్లలు పాస్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. మీరు ఇంట్లో ఉన్నా అంటే ఓన్ ప్రిపరేషన్ అయినా, మాస్టర్ మైన్స్ లో జాయిన్ అయినా, వేరే చోట జాయిన్ అయినా, ఇప్పుడు 180 వచ్చింది కదా, రేపు 180 వచ్చిందని గ్యారంటీ లేదు. 160 వచ్చినా ఆశ్చర్యపోకలేదు. ఎగ్జామ్ సీరియస్ గా తీసుకుంటేనే రేపు ఎగ్జామ్ పాస్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ క్రికెట్ టీం అండి వరల్డ్ కప్ గెలిచింది. వరల్డ్ కప్ గెలిచాం కదా అని అక్కడి నుంచి ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచేస్తామా? రూల్ అని ఉందా? బాగా ఆడాం కాబట్టి వరల్డ్ కప్ ఫైనల్ గెలిచాం. ఈ మ్యాచ్ కూడా బాగా ఆడితే ఈ మ్యాచ్ గెలుస్తాం, బాగా ఆడకపోతే ఈ మ్యాచ్ కూడా పోయింది. ఇది కూడా అంతే. 180 వచ్చింది కదా అని ఈసారి 195, 198, 205 వస్తాయని గ్యారంటీ ఏం లేదండి. 165 కూడా రావచ్చు. ఓన్ ప్రిపరేషన్ అయినా లేదా కోచింగ్ సెంటర్ అయినా సరే, ఇట్ మే హ్యాపన్, ఇట్ మే హ్యాపన్, ఇట్ మే హ్యాపన్. స్ట్రాంగ్ గా చెప్తున్నా, ఇట్ మే హ్యాపన్. మన పిల్లలు తీసుకునే సీరియస్నెస్ ని బట్టి మోటివేట్ చేయండి, భయపెట్టద్దు, మోటివేట్ చేయండి. భయపెట్టద్దు పిల్లల్ని, మోటివేట్ చేయండి. ఐ రిపీట్, భయపెట్టద్దు పిల్లల్ని, మోటివేట్ చేయండి. ఇంకొక వీడియో చేస్తాను మోటివేషన్ కి భయానికి తేడా ఏంటి. ఓకే, లెట్ మీ కంటిన్యూ అండి. నేను రీసెంట్ గా అండి ఫ్యూ డేస్ బ్యాక్ ఒక స్టూడెంట్ తో మాట్లాడానండి. 198 or 199 మార్క్స్ అండి సిఏ ఫౌండేషన్. ఒక్క మార్కుతో, ఎస్ 199 అండి, గుర్తొస్తుంది. ఒక్క మార్కుతో పోయింది కదరా అన్న నేను. అంటే వాడు ఆ ఒక్క మార్కు విషయం అంటే ఏ గంట, ఏదో గంట ఇంకాస్త ఎక్కువ కేర్ తీసుకుందంటే ఆ ఒక్క మార్క్ వచ్చేదిగా. అంటే 185 వచ్చింది మా వాడు పాస్ అయిపోతాడు, ఈసారి 195 వచ్చింది పాస్ అయిపోతాడు, గ్యారంటీ లేని ఇవ్వండి అంటున్నాను. 199 వచ్చినోడే వచ్చి జాయిన్ అయ్యాడు, గ్యారంటీ లేదు. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ జాగ్రత్త చదువుకుంటుంది. ఇప్పుడు నేను సపోజ్ పని ఉండి వైజాగ్ వచ్చాను, ఎగ్జాంపుల్ కార్లో వచ్చాను, వెళ్ళాను, మళ్ళీ కార్లో వచ్చాను, వెనక్కి వచ్చాను, సేఫ్ గా వచ్చాను. నెక్స్ట్ టైం జర్నీ కూడా సేఫ్ గా జరిగిద్దని గ్యారంటీ ఉంటదా? ఉండదే. ఈ జర్నీ మా డ్రైవర్ కేర్ తీసుకున్నాడు కాబట్టి సేఫ్కి వెళ్ళి సేఫ్కి వచ్చాను. నెక్స్ట్ జర్నీ కూడా మా డ్రైవర్ కేర్ తీసుకుంటే సేఫ్కి వెళ్ళి సేఫ్గా వస్తాను. గతం వేరు. ఇప్పుడు లాస్ట్ టైం మాకు సిఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిండాడు ప్రణీత్. ఈసారి ఫస్ట్ ర్యాంక్ రాలేదే, 40th ర్యాంక్ వచ్చింది.
లాస్ట్ టైం మాకు సిఏ ఇంటర్లో 4th ర్యాంక్ వచ్చినట్టు నాకు గుర్తు. ఈసారి 4th ర్యాంక్ రాలేదే. లాస్ట్ టైం అంటే ఒక 3 ఏళ్ల క్రితం. ఈసారి 4th ర్యాంక్ రాలా, 10th ర్యాంక్ వచ్చింది. గ్యారంటీ ఏం లేదండి. లాస్ట్ టైం వస్తే ఈసారి వచ్చిందని గ్యారంటీ. ఆ స్టూడెంట్ అలాంటోడు, బంగారం లాంటి స్టూడెంట్, అందుకని మంచి ర్యాంక్ వచ్చింది అంతే. సరే అండి. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం, చివరి విషయం చివరిలో చెప్తానండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి, ఇది చివరిలో చెప్తా. ఇంకొక 3 విషయాలు ఉన్నాయండి. ఇంపార్టెంట్ విషయం చివరిలో చెప్తే ఇంకో 2 విషయాలు ఏంటంటే, క్రాష్ బ్యాచ్ ఒకటి ఆప్షన్ చెప్పా కదా జాని, ఇంకోటి స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ బ్యాచ్. 2 కూడా మీకు ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. ఇంకోటి ఆప్షన్ ఏంటంటే సిఏ ఫౌండేషన్ లేదా సిఎంఏ ఫౌండేషన్ లాంగ్ టర్మ్ బ్యాచ్ అండి. అంటే జూన్ 2022 ఫ్రెష్ గా మళ్ళీ కోచింగ్ తీసుకోవాలంటే ప్రతి మండే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దానికి కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉంది. హాస్టల్ ఫీజ్ ఇన్స్టాల్మెంట్స్ లో కట్టించుకుంటున్నాము. ఓకేనండి. ఇక నెక్స్ట్ పాయింట్, ఇదిగో లాస్ట్ బట్ వన్ చెప్పి ఇక లాస్ట్ పాయింట్కి వస్తా. ఇది లాస్ట్ బట్ వన్. మాస్టర్ మైన్స్ సెలెక్ట్ చేసుకోవాలా, ఏ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవాలా, ఫీజు బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. ఫ్రీగా ఇచ్చిన పనికిరాని కోచింగ్, పనికిరాని ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అవ్వద్దు. సపోజ్ మేము పనికిరాని వాళ్ళం, మీ అభిప్రాయం, ఫ్రీగా ఇచ్చినా మా దగ్గర జాయిన్ అవ్వద్దు. ఫీజు ఇక్కడ బెంచ్ మార్క్ కాదు. మీ వాడు కావాల్సిన, అంటే మీ అమ్మాయికి అబ్బాయికి కావాల్సిన సపోర్టింగ్ సర్వీసెస్ ఇవ్వాలి. ఒకసారి ఆలోచించండి. మన నీట్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే మళ్ళీ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పిస్తున్నాం. ఐఐటి ఫెయిల్ అయితే లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పిస్తున్నాం. ఎంత జాయిన్ ఫీజు ఈజీగా ఎంత ఉంటుంది? ఈజీగా 1 లక్ష పైన ఉంటుంది. ఫౌండేషన్ ఫెయిల్ అయితే అంత ఫీజు కలెక్ట్ చేస్తున్నామా అండి? పోనీ సిఏ ఇంటర్ ఫెయిల్ అయితే అంత ఫీజు కలెక్ట్ చేస్తున్నామా? పోనీ సిఏ ఫైనల్ ఫెయిల్ అయితే అంత ఫీజు కలెక్ట్ చేస్తున్నామా? ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ యూనియన్స్ వస్తుంటారు, అన్నా అని చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. వాళ్ళతో చెప్తాను, అరే మీ 50,000 ఫీజు తీసుకుంటే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి మా దగ్గర 1,50,000 2 లక్షలు శాలరీ తీసుకునే ఫ్యాకల్టీ తప్పు కదా? మా దగ్గర సంవత్సరానికి 50 లక్షలు రెంట్ తీసుకునే బిల్డింగ్ ఓనర్స్ తప్పు కదా? బయట ఖర్చుల స్థాయిలో ఉన్నాయి. చదువు మీద 18% జిఎస్టీ అని కలెక్ట్ చేసే గవర్నమెంట్ తప్పు కదా? అంతా మా ఒక్కరి మీద వేస్తారేంటి? ఇంట్లో కరెంట్కి 4 రూపాయలు 3 రూపాయలు పడిద్ది యూనిట్ రేట్, మాది 13 రూపాయలు. ఇళ్ళకి తీసుకుంటే 10,000 15,000 12,000 ఇస్తారు. మాకు 20,000 ఫ్లాట్. మాకు ఇచ్చే రెంట్ డబల్. సో దయచేసి అండి, ఫీజుని మీరు మైండ్ లో పెట్టుకోవద్దు. తక్కువ ఫీజు చెప్తున్నాడు, సెలెక్ట్ చేసుకోవద్దండి. అలాంటి ఇన్స్టిట్యూషన్ బాగా చెప్తున్నాడు, సెలెక్ట్ చేసుకోవద్దు. అది మాస్టర్ మైన్స్ అయినా ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే. ఫ్రీగా చెప్పినా వద్దు. మిగతా ఇన్స్టిట్యూట్స్ తో పోలిస్తే మాస్టర్ మైన్స్ లో 5,000 10,000 ఎక్కువ ఉంటుంది. అది మైండ్ లో పెట్టుకోవద్దు. ఆర్ వి డెలివరింగ్ సచ్ క్వాలిటీ ఆర్ నాట్, అది గమనించండి. అదర్ ఇన్స్టిట్యూట్స్ తో పోలిస్తే ఒక 5,000 10,000 ఎక్కువ ఉంటుంది. అది మైండ్ లో పెట్టుకోవద్దు. మన పిల్లలు పాస్ అవ్వాలి కానీ 5,000 10,000 అసలు లెక్కే కాదండి. చూడండి, ఒక రాంగ్ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఫెయిల్ అయితే 6 నెలలు లేట్ గా పోయింది అనుకోండి అటెంప్ట్, 6 months. మన పిల్లలు రేపు సిఏ పాస్ అయ్యి ఫస్ట్ మంత్ సాలరీ 60,000 తీసుకుంటే 6 months into 60,000 ఎంత జాని? మహేష్ ఎంత? 3,60,000. మనం ఈ 5,000 10,000 కోసం ఆలోచించి 3,60,000 పోగొట్టుకుంటామా? వద్దండి. మీరు ఫీజుని బేస్ చేసుకొని ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవద్దు. ఈ రూల్ మాస్టర్ మైన్స్ కూడా అప్లై అయ్యింది అంటున్నా నేను. చివరిగా ఇది కంక్లూజన్ అండి. కంక్లూడ్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటి, ఎప్పుడైనా విన్నారండి ఎన్నిసార్లు అడగటం నేను ఈ వీడియో షేర్ చేయండి అని? ఇదే ఫస్ట్ టైం అండి, ఇదే లాస్ట్ టైం. ఇన్నిసార్లు ఎప్పుడు అడగనండి. ఈ వీడియో ఎక్కువ మంది చూడాలి, నా కోరిక అది. ఇది అవసరం అండి, నాకు కాదు, మీ అందరికి అవసరం, స్టూడెంట్స్కి అవసరం, పేరెంట్స్కి అవసరం. ఇంత హానెస్ట్గా ఎవరు చెప్పరండి. ఇప్పుడు మనకి మీలో కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కదండి, పేరెంట్స్ లో కొంతమంది డయాబెటిక్ ఉంటారు కదా. ఈ బ్లడ్ షుగర్ కౌంటింగ్ చేయిస్తాం, మనం బ్లడ్ టెస్ట్ చేయిస్తాం, కౌంట్ చేయిస్తాం. 140+ ఉంటే డయాబెటిక్, 140+ ఉంటే ఏంటి? డయాబెటిక్. 120 ఉంటే డయాబెటిక్ కాదు. సపోజ్ కొన్ని దేశాల్లో అండి, ఇక్కడ మనకి 140 కదా, 140+ ఉంటే డయాబెటిక్. కొన్ని దేశాల్లో ఏంటంటే ఎస్పెషల్ యూరోపియన్ కంట్రీస్ లో 160+ ఉంటే డయాబెటిక్. మీరు గూగుల్ చేసి చూడొచ్చు. సపోజ్ ఇప్పుడు నాకు 150 ఉంది, ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం నేనేంటి? డయాబెటిక్. అదే యూరోపియన్ స్టాండర్డ్స్ ప్రకారం నేను ప్రీ డయాబెటిక్. నాకు డయాబెటిక్ లేదు, వచ్చే ఛాన్స్ ఉంది అంతే. అంటే నేను డయాబెటికా కాదా ఈ కౌంట్ని బట్టి ఉంటుంది. 140 స్టాండర్డ్, నాకు 150 ఉంటే డయాబెటిక్. అదే నీ యూరోపియన్ కంట్రీలో ఉంటే 160 కదా అక్కడ కౌంట్, కానీ నాకు ఎంత ఉంది? 150, అంటే నాకు డయాబెటిక్ లేనట్టే. అంటే ఈ స్టాండర్డ్ని బట్టి, ఆ బెంచ్ మార్క్ కౌంట్ని బట్టి డయాబెటిక్ ఉందా లేదా చెప్తారు.
సిఏ ఫౌండేషన్ అది కూడా పాస్ ఫెయిల్ కూడా అంతే అండి. 200 అన్నారు వాళ్ళు పాస్ మార్క్, దాన్ని బెంచ్ మార్క్ అంటాం. 198 వస్తే ఫెయిల్, 201 వస్తే జాని, 200 వస్తే అంటే 198 వాడికి సబ్జెక్ట్ ఏం లేదా, 200 వచ్చిన వాళ్ళకి సబ్జెక్ట్ పొంగిపోయి వచ్చేసిందా ఏంటి? అంటే 200 వాడికి అద్భుతమైన సబ్జెక్ట్ ఉంది, ఎక్సలెంట్ వాడు, 198 వేస్ట్ ఫెలోనా? అంటే 2 మార్కులకే వీడు వేస్ట్, వీడు సూపర్ అనేస్తామా? 200 అంటే పాసా కదా? పాస్. 198 ఫెయిల్. అంటే అది ఒక బెంచ్ మార్క్ అంతే. పాస్ కి ఫెయిల్ కి ఒక బెంచ్ మార్క్ అంతే. ఇది అంటే పాస్ అయ్యాడు అంటే ఆర్టిఫిషియల్ గా పాస్ అయినట్టే, ఫెయిల్ అయ్యాడు ఆర్టిఫిషియల్ గా ఫెయిల్ అయినట్టే. సపోజ్ ఇప్పుడు 200 ఉందండి సిఏ ఫౌండేషన్ బెంచ్ మార్క్ అంటే పాస్ మార్క్, దాన్ని 180కి తగ్గించారు అనుకోండి, ఒక స్టూడెంట్ కి 195 వచ్చింది, ఇప్పుడు పాస్ అవుతాడు లేదా? పాస్ అయిపోతాడు, ఎందుకంటే బెంచ్ మార్క్ 180 కదా. సపోజ్ సిఏ ఇన్స్టిట్యూట్ కొత్త ప్రెసిడెంట్ వచ్చి 200 కాదంటే 220 పాస్ మార్క్ అంటే ఈ 205 వచ్చిన వాళ్ళు పాస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట? ఫెయిల్ అయినట్టు. అర్థమైంది కదంటే దయచేసి మీ పిల్లల మీద కోపం పెంచుకోవద్దు. మనందరి సంపాదన ఒకే రకంగా ఉంటుందా? ఉండదుగా. అలానే పిల్లలందరి మార్కులు ఒకే రకంగా ఉండదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను అద్భుతంగా మాట్లాడగలను, బట్ అద్భుతంగా డాన్స్ చేయలేనుగా, అద్భుతంగా క్రికెట్ ఆడలేనుగా. ఎవరి టాలెంట్ వాళ్ళది ఉంటుంది. దయచేసి మన పిల్లల్ని ఇంకో పిల్లలతో కంపేర్ చేయొద్దు. కానీ మనం ఎప్పుడు వరి అవ్వాలి, ఎప్పుడు వరి అవ్వాలంటే కష్టపడే వయసులో వీళ్ళు కష్టపడకపోతుంటే, శ్రమ చేసే ఓపిక ఉండి కూడా శ్రమ చేయకపోతుంటే, ఇష్టపడాల్సిన చదువుని ఇష్టపడకపోతుంటే అప్పుడు బాధపడాలండి. థ్యాంక్స్ అలాట్ అండి, ఓపిక్గా విన్నారు, చాలా ఓపిక్గా విన్నారు. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ వాంట్ టు రీచ్ అస్, నన్ను ప్రకాష్ని కృష్ణని రీచ్ అవ్వాలంటే ఈమెయిల్ ఐడీస్ చెప్పానండి. నాది వచ్చేసరికి MSN Mohan 2013@gmail.com, ప్రకాష్ ఏమో MSS Prakash 2012@gmail.com. అండ్ కృష్ణ సార్ అంటే MEC డైరెక్టర్ అండి, ఆయన రీచ్ అవ్వాలి అంటే జస్ట్ మినిట్ అండి. సెల్ నెంబర్స్ అయితే మీ పిల్లల దగ్గర ఉన్నాయండి, నేను పబ్లిక్ డొమైన్ కాబట్టి సెల్ నెంబర్స్ చెప్పట్లేదండి అంతే. mmsrikrishna nalam@gmail.com. mmsrikrishna@gmail.com. mmsrikrishna@gmail.com. ఇందాక మనం చూసింది ఏంటంటే మేము స్పాట్ వాల్యుయేషన్ పంపిస్తుంటాం మా ఫ్యాకల్టీని. ఎవరైనా స్పాట్ వాల్యుయేషన్ పంపిస్తున్నారు అనేది ఆ మెయిల్లో ఉంటాడు. ఓకే, సో మా సెల్ నెంబర్స్ మీ పిల్లల దగ్గర ఉంది, కావాలంటే అడిగి తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. మీకే ఉంది, మీరు డే టైం చూస్తారు ఈ వీడియో, మేము నైట్ టైం చేస్తున్నాం. థ్యాంక్స్ అలాట్ అండి. నాతో పాటు ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ 3-4 ఉన్నారు ఇంకా, వాళ్ళందరూ కూడా మీ అందరి సమక్షంలో థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.